అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వైబ్రెంట్ న్యూస్. ఇటీవలి కాలంలో మన డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సీనియర్ డాన్సర్ సతీష్ గారు మనతో ఉన్నారు. అసలు ఏంటి వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి గల రీజన్ ఏంటి, దీని మీద స్పందిస్తూ మన జానీ మాస్టర్ ఇటీవల ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టున్నారు. దాని మీద ఆయన కామెంట్స్ ఏంటో కూడా మనం విందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? సో మీరు చాలా హాట్ టాపిక్ నడుస్తుంది అండ్ జానీ మాస్టర్ అండ్ మీ పైన. సో ఎట్లా సార్, అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఎలా మొదలైంది సార్ దీని గురించి? నేను తన మీద రాయదుర్గం పిఎస్లో కంప్లైంట్ ఇచ్చింది వాస్తవం. ఎందుకు ఇచ్చాను అంటే తనే చెప్పాడు, సతీష్ నేను సస్పెండ్ చేస్తున్నాను, సతీష్ మీద నేను యాక్షన్ తీసుకుంటున్నాను, తను పోలీస్ స్టేషన్కి వెళ్తాడో వెళ్ళమనండి, లేబర్ కొట్టుకు వెళ్తాడో వెళ్ళమనండి, ఎక్కడికి వెళ్తాడో వెళ్ళమనండి, ఎక్కడికి వెళ్ళినా ఏమవ్వదు, అన్నీ నేను చూసుకుంటా అని చెప్పేసి ఒక వాయిస్ కూడా గ్రూప్లో పెట్టడం జరిగింది. ఓకే. అంటే అతనే సస్పెండ్ చేయడము, అతనే ప్రోత్సహించడం, నేను ఎక్కడికి వెళ్ళాలో కూడా అతనే చెప్పడం, ఇవన్నీ చేశాడు. ఓకే. అట్లా అని చెప్పేసి నేను ఇమ్మీడియట్గా ఏం చెప్పి నేను పిఎస్కి వెళ్ళలేదు. వాస్తవంగా జరిగింది ఏంటంటే ఫిబ్రవరి 11th రోజు జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అందులో నేను మెంబర్ని కాబట్టి, మాజీ లీడర్ని కాబట్టి నేను ఒక కంటెంట్ మాట్లాడినా. అంటే సబ్జెక్టు ఎజెండా పాయింట్, అది బయట వేరే విషయాలు కూడా కావు, అదర్స్ కూడా కాదు. ఓకే. అందులో ఎలాంటి వల్గారిటీ లేదు. ఆ యొక్క చిన్న వీడియో క్లిప్ను నేను వాట్సాప్ స్టేటస్లో పెట్టుకున్నందుకు అది రిమూవ్ చేయమని చెప్పేసి నన్ను బెదిరించాడు. ఓకే. ఆ బెదిరించిన క్రమంలో మధ్యలో సంభాషణ జరిగింది. అది కూడా ఫోన్ టు ఫోనే, అది మీటింగ్లో కాదు, లేదంటే యూనియన్ ఆఫీస్లో కాదు, ఇంకా వేరే ఎక్కడ కూడా కాదు, అది జస్ట్ ఫోన్ టు ఫోన్. ఆయన ఎక్కడున్నో నాకు తెలియదు, నేను మా ఇంటికాడ ఉన్నా. ఇది ఆ సంభాషణ జరిగినందుకు నువ్వు వాట్సాప్ స్టేటస్లో పెట్టమంటే తీయమంటే రిమూవ్ చేయమంటే చేయలేదు అనే క్రమం మీద నన్ను సస్పెండ్ చేస్తా అని చెప్పి అది బెదిరించాడు. ఆ బెదిరించిన క్రమంలో నెక్స్ట్ డే మార్నింగ్ కమిటీ మీటింగ్ పెట్టి నా వివరణ తీసుకున్నారు కమిటీ మెంబర్స్ అందరికీ. అక్కడ సరే ఈయన చిన్న ఇదవుతాడు కదా అని చెప్పేసి, ప్రెసిడెంట్ కదా అని చెప్పేసి నేనే అందరికీ ఇట్లా దండం పెట్టి సారీ చెప్పి ఇదంతా పెద్ద అయ్యేద్దా అని చెప్పేసి, అంటే సర్దు మండగాలనే ఉద్దేశంతో చెప్పిన. లేకపోతే వాళ్ళు అనేది ఏంటంటే నువ్వు తప్పు చేసినావు కాబట్టి వచ్చి సారీ చెప్పినావు, అంటే కమిటీ మీద నాకు గౌరవం ఉంది కాబట్టి వచ్చి నేను సారీ చెప్పిన. ఒకవేళ నేను తప్పు చేసి తప్పించుకోవాలనుకుంటే మీటింగ్ పెట్టినప్పుడు నేను రాను, బిజీగా ఉన్నా, లేకపోతే ఊరికి వెళ్ళినా, జ్వరం వచ్చింది, లేకపోతే వేరే షూటింగ్లు ఉన్నా, ఏదో చెప్పి తప్పించుకోవచ్చు, నాకు అవసరం లేదు. అసలు జరిగిన విషయం చెప్దామని చెప్పేసి వెళ్ళి, సరే దీన్ని ఇష్యూని పెద్దగా చేయొద్దని చెప్పేసి నేను అందరికీ సారీ చెప్పి వచ్చిన. అయితే దాన్ని లీనియస్గా తీసుకొని నువ్వు తప్పు ఒప్పుకున్నావు, సారీ చెప్పావు కాబట్టి నీకు ₹1,00,000 ఫైను, 10 సంవత్సరాలు ఎలక్షన్లో పోటీ చేయకూడదు, ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు కూడా జనరల్ బాడీ మీటింగ్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడ కూడా నువ్వు మాట్లాడకూడదు, మైక్ పట్టి మాట్లాడకూడదు అనే దాని మీద నాకు ఒక లెటర్ ఇష్యూ చేయడం జరిగింది. ఆ లెటర్ కాపీ మీకు పంపిస్తాను. అది కూడా 10 రోజుల తర్వాత, మీటింగ్ జరిగినాక 10 రోజుల తర్వాత నాకు లెటర్ ఇచ్చారు. ఒకవేళ నా మీద ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటే నా తప్పు చూపించి అదే రోజు లెటర్ ఇవ్వచ్చు, కానీ అలా చేయలేదు వాళ్ళు. వాస్తవంగా ఏంటంటే వాళ్ళకు అలాంటి నిర్ణయాలు తీసుకునే అధికారం కమిటీకి లేదు. ₹1,00,000 ఫైన్ వేసే విషయం వాళ్ళకు పవర్స్ లేవు. అంటే ఒక ఏంటంటే కమిటీకి ఒక లిమిటెడ్ రూల్స్ ఉంటాయి. అన్ని యూనియన్లో ఉన్న అన్ని విషయాల మీద వాళ్ళకి అజమాయిషి ఉండదు, ఒక లిమిటెడ్ వరకే ఉంటుంది. ఆ లిమిట్ దాటినప్పుడు అది జనరల్ బాడీకి వెళ్తుంది ఆటోమేటిక్గా. ఒకవేళ నా మీద ₹1,00,000 వేయాలి, నేను తప్పు చేశాను అని నిర్ధారణ అయినప్పుడు, అంటే వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నప్పుడు, వాళ్ళు విల్ గో టు జనరల్ బాడీ అండ్ దెన్ షో ద ప్రూఫ్ అండ్ ఆస్క్ ఆల్ మెంబర్స్ ఒపీనియన్. టేక్ అందరు ఒపీనియన్ తీసుకొని అందరు ఒపీనియన్ మేరకు వాళ్ళు ఎలాంటి శిక్షణ వేయవచ్చు. దానికి అప్పుడు నేను జనరల్ బాడీ సుప్రీం కాబట్టి జనరల్ బాడీ సుప్రీం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సింది. అప్పుడు అలా చేయలేదు వాళ్ళు. అలా చేయలేదు కాబట్టి నేను ఫెడరేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదండి, ఇదే వెర్షన్ మన జానీ మాస్టర్ మన ప్రెస్ మీట్లో పెట్టి ఇంకొకటి కూడా చెప్పున్నారు. ఇదే సతీష్ నాకు కాల్ చేసి ఉన్నారు, వాట్సాప్లో స్టేటస్ పెట్టి వాళ్ళ మిసెస్ చూసి చెప్తే మీకు కాల్ చేశారంట. నేనే చేశాను. కాల్ చేసిన తర్వాత ఏంటి సతీష్ ఇట్లా పెట్టున్నారు, తీసేయచ్చు కదా వాట్సాప్ స్టేటస్ అంటే, నేను తీయను, ఏం చేస్తారో చేసుకోండి, ఎవరు నువ్వు తీయమంటే నేను ప్రెసిడెంట్ని అని చెప్పి, అప్పుడు నేను జనరల్ బాడీ మీటింగ్ నేను క్యారీ ఫార్వర్డ్ చేశాను అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. దాని క్లారిటీ ఇస్తా. నేను స్టేటస్లో పెట్టింది కొంతమంది చూసారు. అప్పటికి నా మొబైల్లో మ్యాక్సిమం డాన్సర్స్ మా యూనియన్ మెంబర్స్ ఉంటారు, ఏదో కొద్దిమంది మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళు ఉంటారు తప్ప ఇంకా వేరే కాంటాక్ట్స్ ఏం లేవు అందులో. సరే నేను కూడా ఆ స్టేటస్ పెట్టడానికి కారణం ఏంటంటే, జనరల్ బాడీ మీటింగ్ ఎప్పుడు మీటింగ్ పెట్టినా సరే 500 మెంబర్స్ రారు, ఒక 120, 150, 180 అంతవరకు వస్తారు. మిగతా సభ్యులు కూడా తెలుస్తుంది అన్న దాని మీద నేను వాళ్ళకు కూడా రీచ్ కావాలి కదా ఏం జరుగుతుంది జనరల్ బాడీలో అని చెప్పేసి.
వాళ్ళకి తెలుస్తుందేమో అన్న ఉద్దేశంతో ఆల్రెడీ మనం లీడర్ కాబట్టి ఫ్యాషన్ కోసం మనం ఏదైనా మాట్లాడితే పెట్టుకుంటాం కదా కామన్గా, మంచి ఫోటో దిగుతాం పెట్టుకుంటాం, ఏదైనా వీడియో ఉంటే పెట్టుకుంటాం, ఆ ఫ్లోలో పెట్టుకున్నా కానీ వేరే రకంగా పెట్టుకోవాలి. అయితే ఇది తీసేయమని చెప్పేసి నాకు ఒక కమిటీ మెంబర్ తోటి ఫోన్ చేయించాడు. ఓకే. కమిటీ మెంబర్ ఎందుకు ఫోన్ చేశాడు మాస్టర్, కమిటీ గ్రూప్లో ఆల్రెడీ కమిటీ గ్రూప్లో డిస్కషన్ చేస్తున్నాడంట. నాకు తెలియదు ఈ విషయం, నేను కమిటీ మెంబర్ కాదు కదా, వేరే కమిటీ మెంబర్ నాకు ఫోన్ చేసి అన్న జానీ ఫోన్ చేయమన్నాడు నీకు, అది తీసేయమంటున్నాడు, ఆల్రెడీ కమిటీ గ్రూప్లో డిస్కషన్ అవుతుంది అని అంటే నేనే జానీకి కాల్ చేశాను. ఏంటి కమిటీ గ్రూప్లో డిస్కస్ చేయాల్సిన అవసరం ఏమున్నది, నాకు ఒక కాల్ చేసి చెప్తే తీసేస్తా కదా, అందులో ఏమన్నా పెద్ద మ్యాటర్ ఏముందో అందులో లేదు కదా అంటే, లేదు నేను ప్రెసిడెంట్ని చెప్తున్నా, నువ్వు ఇమీడియట్గా రిమూవ్ చేయి, లేకపోతే నేను సస్పెండ్ చేస్తా అని చెప్పి 3-4 సార్లు అన్నాడు. తీసేయకపోతే అప్పుడు నేను అరే అట్లెందుకు చెప్తున్నావు, నువ్వు అంత ర్యాష్గా చెప్పాల్సిన అవసరం లేదు, లేదన్నా తీసేయి ఎందుకు, మన యూనియన్ మ్యాటర్ కదా అంటే, ఒక నొక్కు వెళ్ళిపోతుంది కదా అని నేను అంటున్నా. ఆయన ఏమంటాడు, నీ అంతా చూస్తా నేను ఏందో రేపు చూపిస్తాను నీకు అని నన్ను బేరిచ్చాడు. అంటే అప్పుడు నేను నా వాట్సాప్ నా స్టేటస్ నా ఇష్టం అని చెప్పి నేను చెప్పడం జరిగింది అంతే. అండ్ అదెక్కడే మీ యూనియన్ ఆఫీస్లోనే ఒక బోర్డు ఉంటుంది, ఈ బోర్డులోకి ఎక్కించిన తర్వాతే ఎవరన్నా బయటకు వెళ్తారు, అలాంటి ఏమి ఉండవు. ప్రెస్ మీట్లో అదే ఆయన అట్లే చెప్తాడు, ఆయన అన్ఎడ్యుకేటెడ్, నాలెడ్జ్ లెస్ ఫెలో, ఆయనకు అవగాహన లేదు, గతంలో ఒక కమిటీ మెంబర్గా పనిచేసిన ఏదేది ఏమంటారు ఎక్స్పీరియన్స్ అది కూడా లేదు. అతను పక్కన చెంచాగా లేదో చెప్తారు, అంటే నేనంటే పడినోడు వచ్చి మీరు దగ్గర కాబట్టి నీకు ఎక్కిస్తుంటావు, ఆ టైప్లో జరుగుతుందంట. అట్లాంటిది ఏమి ఉండవు, నోట్స్ బోర్డులో పెట్టడం ఏమి ఉండదు. జనరల్ బాడీ మీటింగ్ అంటే జనరల్ మీటింగు, పబ్లిక్ మీటింగు, అది కూడా మా యూనియన్ ఆఫీస్లో కాదు, ఎక్కడో తీసుకుపోయి ఫంక్షన్లో పెట్టింది. ఆ ఫంక్షన్లకు కూడా అక్కడ మీటింగ్ జరిగేటప్పుడు కూడా బయట వాళ్ళు వేరే వాళ్ళు వచ్చి జానీతో స్టేజ్ మీద ఆయనకు షాలువా కప్పిళ్ళు, దండేసిళ్ళు, ఫోటోలు తీసుకున్నారు, అది కూడా ఫేస్బుక్లో వైరల్ అయినాయి. అది కూడా తప్పే కదా. అసలు మీకు జానీ మాస్టర్కి వ్యక్తిగతంగా ఏమైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఈ అసోసియేషన్ పరంగానే ఆయన వద్దు అని చెప్పడం పద్ధతి మీకు నచ్చలేదని చెప్పి మీరు ఇట్లా ఎంత దూరం వెళ్తున్నారు? అంటే జనరల్గా ఏంటంటే ఒక ఫోన్లో సెటిల్ అయిపోయే మ్యాటర్ ఒక ఆర్గనైజేషన్ మొత్తం బయటకు వచ్చి అసలు యూనియన్కి సంబంధం లేదు. సోషల్ మీడియా, వాట్సాప్ అంటే సోషల్ మీడియా. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన ఈ టాపిక్స్ ఏ ఉన్నాయి, మాదనే కాదు, ఏదో వచ్చినా అవన్నీ సీరియస్ కేసులు అవుతున్నాయా, సీరియస్గా యాక్షన్ తీసుకుంటారు, ఆ సంబంధించిన రిలేటెడ్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సోషల్ మీడియా అనేది కామన్, అది యూనియన్కి సంబంధం లేదు. అది కూడా మేము ఫోన్ మాట్లాడుకున్నది ఎక్కడో బయట కదా, యూనియన్కి సంబంధం లేని విషయం అది. కాకపోతే యూనియన్కి లింక్ చేశాడు ఈయన, మరి ఏం మైండ్లో పెట్టుకున్నాడో, ఆయన ఏం పురుగు మిసిలిందో తెలియదు. నైట్ అంతా మా ఫోన్ సంభాషణ అయిపోయిన తర్వాత నైట్ అంతా మాస్టర్లకు సంబంధించిన ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్లో వైరల్ చేసుకున్నాడు ఆయన. ఓకే, సరే ఇప్పుడు నేను మిమ్మల్ని తిట్టానండి, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను, నేను తిట్టింది మీకు మాత్రమే తెలుస్తుంది కదా, లేదంటే నాకు తెలుసు, మా ఇద్దరికి తెలుసు కదా, ఈ పక్కన వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? చెప్పుకుంటే మీరు కానీ నేను కానీ చెప్పుకుంటే తెలుస్తుంది. అంటే ఆయన చెప్పుకొని పబ్లిసిటీ చేసుకుని ఆ పబ్లిసిటీ తోటి మాస్టర్ల సానుభూతి సంపాదించాలి, మాస్టర్ల ముందు నేను ఇది కావాలి, లేకపోతే మాస్టర్ల దగ్గర సతీష్ని డీగ్రేడ్ చేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి మాస్టర్ల గ్రూప్లో నైట్ అంతా వైరల్ చేశాడు. ఓకే, అండ్ అక్కడ వేరే ఒక డాన్సర్ అనుకుంటా ఆయన కూడా వచ్చున్నారు గతంలో, ఈయన కూడా నోరు జారి ఏదో మాట్లాడడం వల్ల ఆయనకి 50,000 ఫైన్ వేస్తున్నారు, ఆయన కట్టుకోలేకపోతే. లాస్ట్ బాడీ డాన్సర్ అంటే డాన్సరే లాస్ట్ బాడీ. ఈ జానీ రాకన్నా ముందు అతను జనరల్ సెక్రటరీగా వర్క్ చేశాడు, అతనే మాట్లాడింది. అతను నోరు జారడం అని అంటారు దాన్ని. ఇదే ఇప్పుడు మాస్టర్స్ గ్రూప్ అని చెప్పాను కదా, ఈ మాస్టర్స్ గ్రూప్ ఆయన అడ్మిన్, ఆయన సెక్రటరీ పోస్ట్లో ఉన్నాడు. పోస్ట్లో ఉండి ఆ గ్రూప్లో ఉన్న మాస్టర్లందరికీ ఒక గ్రూప్ ఉంది, 140 మంది మాస్టర్లు ఉంటారు. ఆ మాస్టర్లందరిని ఉద్దేశించి కొజ్జగాళ్ళు మీ బతుకులు అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసరికి మాస్టర్లు అంతా ఒకటైపోయి ఫెడరేషన్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి జనరల్ బాడీ మీటింగ్ పెట్టించి వీళ్ళ తప్పు అని నిరూపించి వాళ్ళకు 50,000 ఫైన్ వేయడం జరిగింది. అది కూడా ఫస్ట్ మాస్టర్లు ఏం చేశారంటే యూనియన్ ఆఫీస్కి వచ్చి కమిటీకి కంప్లైంట్ ఇస్తే తీసుకోలేదు, ఇది మా పరిధిలో లేదు, ఇది చిన్న విషయం కాదు, జనరల్ బాడీ అని చెప్పేసి చెప్పారు. మరి నా విషయం కూడా చిన్న విషయం కాదు, నాది కూడా పెద్ద విషయమే కదా, దానికి దీన్ని కంపేర్ చేసినప్పుడు నన్ను కూడా ఎక్కడ పెట్టాలి, జనరల్ బాడీలో పెట్టాలి. మరి జనరల్ బాడీ వరకు ఆగాలి కదా, అప్పటి వరకు నన్ను హోల్డ్లో పెట్టాలి. అంటే హోల్డ్ మీన్స్ నన్ను వదిలేసి ఎవరి పని వాళ్ళు చేసుకున్నా వెళ్ళిపోతుండవు, జనరల్ బాడీకి వచ్చినప్పుడు ఆ కంప్లైంట్ ముందు పెట్టి జనాల ముందు పెట్టి ఓకే యాక్షన్, అది కదా చేయాలి. అంటే మీరు అంటే జానీ మాస్టర్ ప్రతి సందర్భంలో మాట్లాడేటప్పుడు చెప్పే పదం ఏంటంటే సతీష్కి ఎలా ఉండాలో తెలియట్లేదు, ఇండిసిప్లైన్డ్గా ఉంటున్నారు అండ్ చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఆర్గనైజేషన్ అని మాట కూడా చెప్తూ ఉంటారు. అసలు ఇబ్బంది పెట్టేదే ఆయనే. అసలు యూనియన్లో తలనొప్పులు పంచాయతీ గొడవలు అవుతున్నాయంటేనే ఆయన వల్ల, అతని వల్లనే విపరీతంగా యూనియన్కి నష్టం జరుగుతుంది, డాన్సర్లకు నష్టం జరుగుతుంది. పైసలు మా కష్టార్జితం పైసలు, డాన్సర్లు కష్టార్జితం యూనియన్లో రూపాయి కూడబెట్టి మేము ఫండ్ కడతాం, ఆ డబ్బులన్నీ ఈయన వల్ల నాశనం అవుతున్నాయి. ఒక రికార్డే ఉంది, అది చరిత్ర, ఆయన వల్ల ఎంత నష్టమైంది. డైరెక్టర్ డాన్సర్లు కడుపు కొడుతున్నాడు, కమిషన్లో కకృతిపడి డాన్సర్లు బాంబే డాన్సర్లను ప్రతి సాంగ్లో బాంబే డాన్సర్స్ అంటాడు, మన ఏమంటారు ఫారెన్ డాన్సర్స్ రష్యన్ డాన్సర్స్ పెట్టుకుంటాడు.
మా డాన్సర్లు ఆయనకి ఇష్టం లేదు ఆయనకు. ఇదే క్వశ్చన్ ఆయన అడిగితే 70% ఆఫ్ మన సాంగ్స్లో తెలుగు డాన్సర్స్ని పెట్టించుకుంటున్నాం, 30% మాత్రమే బయట నుంచి తీసుకుని వస్తున్నారు. కొన్ని సాంగ్స్కి ఏంటంటే సిచ్యువేషన్ డిమాండ్ అవుతుంది. రీసెంట్గా దిల్ రాజు గారు సెట్లోకి వెళ్ళి నేను మాట్లాడాను ఆయనతో, మన తెలుగు డాన్సర్ని పెట్టుకోవాలండి అని అడిగితే మనకి ఆ సాంగ్కి అది రిక్వైర్మెంట్ లేదు. ఒకసారి అండి ఆయన చెప్పిన మాట, ఆయన సాంగ్కి రిక్వైర్మెంట్ లేదు, కాకపోతే ఆబ్లిగేషన్ అన్నావు కాబట్టి జాని వాళ్ళు తీసుకురమ్మనండి, ఇక్కడే పెట్టండి, నేను పే చేస్తాను, ఆ సాంగ్కి మాత్రం మనం ఫారెన్ వాళ్ళు ఆడదామని చెప్పున్నారంట. అతను కాన్సెప్ట్ డిజైన్ చేసుకున్నాడు కావచ్చు, లేకపోతే ప్రొడ్యూసర్ డైరెక్టర్ కాన్సెప్ట్ చెప్పారు కావచ్చు, హైదరాబాద్ డాన్సర్స్ వద్దని చెప్పేసి. బాంబే డాన్సర్లు కూడా లేరు రామ్ చరణ్ సినిమాకి, గేమ్ చేంజర్కి. ఓకే, మొత్తం రష్యన్ డాన్సర్స్. అంటే ఆ కాన్సెప్ట్ ఏందో తెలియదు, మనం కూడా చూడలే కదా, సినిమా రిలీజ్ కాలే కదా. అవునవును. అయితే ఇప్పుడు హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుంది, రామోజీ ఫిలిం సిటీ, రైట్. మనకు బేసిక్గా మన తెలుగు ప్రొడ్యూసర్ హీరో కూడా తెలుగు, అది పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ 10 లాంగ్వేజ్ ఏ సినిమా అయినా బేసికలీ మన తెలుగు హీరో, ప్రొడ్యూసర్ మన తెలుగుడు, తెలుగు దిల్ రాజు గారు. మాస్టర్ ఎవరు? మన మాస్టర్, మన యూనియన్ మాస్టర్, తెలుగు మాస్టర్. సో మన వాళ్ళు కొంతమంది ఉండాలి కదా అనేది. ఎప్పుడైనా ఇప్పుడు అసోసియేషన్లో ఎవరు ఆలోచిస్తాం, 10 మందికి వర్క్ ఇప్పేలా ఆలోచిస్తాం ఎవరైనా. అప్పుడు నేనున్నా మీరున్నా ఎవరున్నా అది తెలుస్తుంది. ఇతను వద్దు అంటాడు, అసలు హైదరాబాద్ డాన్స్లో వద్దని అన్నదే ఈయనే. వద్దు అన్నందుకు మా అసోసియేషన్ వాళ్ళు వెళ్ళి దిల్ రాజు గారిని కలిసి ఆఫీస్కి వెళ్ళి కలిసి, కొంతమంది పెట్టుకోండి సార్, మేము లీడర్లో ఉన్నామని చెప్పుకోవాలి కదా, సాంగ్ జరుగుతుంది, మా మాస్టర్ సాంగ్ చేస్తున్నాడు, కనీసం కొంతమంది అన్న లేకపోతే మమ్మల్ని ఆరిపోసుకుంటారు, ఏదో చెప్పుకుని ఉంటారు. చెప్పారులే, అది నాకు కూడా తెలుసు. కానీ వెళ్ళి కలిస్తే ఒక 6 మందిని యాక్సెప్ట్ చేశాడు దిల్ రాజు గారు. 6 మందికి కూర్చోబెట్టి పేమెంట్ ఇచ్చాడు. అయితే ఈ సాంగ్ జరిగేటప్పుడు కేవలం 6 మాత్రమే, జస్ట్ 6 మాత్రమే. రష్యన్ డాన్సర్స్ 100 ఎంతో ఉన్నారు, అది వేరే విషయం. అయితే ఈ సాంగ్ జరిగే ముందు ఒక 15-20 రోజుల ముందు జానీ నాకు కాల్ చేసి, అన్న నాకు ఇట్లా రష్యన్ డాన్సర్స్తో సాంగ్ వచ్చింది, వాళ్ళకు నేను చెప్పలేను, దానికి ఇంగ్లీష్ రాదు, అంగూటి హిందీ మాట్లాడతారు, బేసిక్గా ముస్లిం కాబట్టి హిందీ వస్తుంది, తెలుగు వస్తుంది, ఇంగ్లీష్ రాదు. కాబట్టి నేను బాంబే అసిస్టెంట్లను పెట్టుకుంటా, బాంబే వాళ్ళకు నేను హిందీలో చెప్తా, వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి వాళ్ళు ఆ బాంబే అసిస్టెంట్లు రష్యన్ డాన్సర్స్కి ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తారు. వాళ్ళకి కన్వే చేయాలంటే నాతోడు కాదు, మన యూనియన్లో అడిగితే బాంబే అసిస్టెంట్లను పెట్టుకోవద్దని ఇది చేస్తున్నారు, దమ్దమ్ చేస్తున్నారు. మా యూనియన్లో ఒప్పుకోవట్లేదు లాస్ట్ బాడీ వాళ్ళు. నాకు కాల్ చేశాడు జానీ, ఒక 6 గంట మాట్లాడిండు. అంటే సిచ్యువేషన్ అర్థం చేసుకున్నా, అంటే సిచ్యువేషన్ అని డిమాండ్ అన్నారు కదా మీరు, రైట్, 100%. అక్కడ సిచ్యువేషన్ అనేది అర్థం చేసుకునే మనం ఏదైనా చేయాలి. అంటే ఆ సాంగ్ ఎలాంటిది, ఆ సినిమా ఎలాంటిది, దానికి అక్కడ వాళ్ళే అవసరం. మరి ఇక్కడ ఇతను ఇంగ్లీష్ మాట్లాడలేడు, బాంబే హాస్టల్లో కావాలి కంపల్సరీ, మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కాబట్టి అక్కడ అవసరం నీడ్ ఉంది. కాబట్టి నాకు ఎందుకు కాల్ చేశాడు, నేను వెళ్ళి మాట్లాడతా ఆఫీస్లో ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడి నేను ఒప్పిస్తాను, నేను లీడర్ని కాబట్టి. నా హెల్ప్ అడిగాడు. సేమ్ నేను ఆయన ఫోన్ చేసిన నెక్స్ట్ డేనే యూనియన్ ఆఫీస్కి వెళ్ళి ప్రెసిడెంట్ సెక్రటరీతో మాట్లాడి, అదిగా సీను, అదిగా శేఖర్ మామ, ప్రెసిడెంట్ శేఖర్ అని మాట్లాడి, అక్కడ నీడ్ ఉంది కావాలంటే మన డాన్సర్లు కొంతమందిని పెట్టుకోమని చెప్దాం, అడుగుదాం. ఆయన 5 మందిని తీసుకుంటాడా 10 మందిని తీసుకుంటాడో తెలియదు ప్రొడ్యూసర్, కానీ ఎంతో కొంతమందికి వర్క్ అయితే రావాలి, మీరు వెళ్ళి అడగండి అంటే వీళ్ళు వెళ్ళి అడిగితే అప్పుడు 6 మందికి వర్క్ వచ్చింది. 6 మందిని కూర్చోబెట్టి పేమెంట్ ఇచ్చాడు దిల్ రాజు గారు. 9 కాల్ షీట్లు, మామూలు విషయం కదా 9 కాల్ షీట్లు అంటే. ఇప్పుడున్న రోజుల్లో 2 రోజులు 3 రోజులు తీసుకుంటారు సాంగ్. ఆ సాంగ్ 9 రోజులు వచ్చింది. నేను వెళ్ళి మాట్లాడిన జానీ తరపున, అంటే జానీకి హెల్ప్ చేశానా, నేను నష్టం చేశాను ఆయనకి ఏమన్నా? హెల్ప్ చేశారు, మరి నాకు కాల్ చేశాడు కదా. అయితే ఇదే విషయాన్ని స్టేటస్లోకి వెళ్ళి ఏమని కమిటీ మెంబర్తో నాకెందుకు ఫోన్ చేయాలా, కమిటీ వాట్సాప్ గ్రూప్లో ఎందుకు డిస్కషన్ చేయాలి? తను చూశాడు, వాళ్ళ భార్య చూపించింది అంటున్నాడు కదా, నా నంబర్ నీకు ఆడ ఉంది కదా, నేను తెలియనుండి కాదు కదా, ఎక్కడో దూరం ఉన్నోడు కాదు కదా అన్న, ఇట్లా వాట్సాప్లో అది పెట్టి నువ్వు తీసేయన్నా, ఎందుకన్నా యూనియన్ మ్యాటర్ కదా, ఏదైనా ఉంటే మనం మాట్లాడుకుందాం, కొనొక్కి వెళ్ళిపోతుంది, ఏముండదండి, డిలీట్ ఉంటే కదా వెళ్ళిపోతుంది. నేను ఎందుకు నీకు కాల్ చేస్తా, నేను ప్రెసిడెంట్ని, నేను పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ని, నేను ఎందుకు ఫోన్ చేస్తా? ఈ విషయం మరి రామ్ చరణ్ సాంగ్ గురించి ఫోన్ చేసినప్పుడు అప్పుడు తెలియలేదా, నాకేం చేసావు ఫోన్ అంటే? అప్పుడు నీకు అవసరం, ఇప్పుడు అవసరం లేదా? మనకు ఉంటుంది కదా, అంటే నీ అవసరానికి వాడుకుంటావు. ఇక్కడ ఏదో చిన్న స్టేటస్ పెట్టాను అని చెప్పేసి ఎవరు ఎక్కించారు అని చెప్పేసి నువ్వు నా మీద సస్పెండ్ చేస్తా, నీ అంత చూస్తా, నేనేందో రేపు చూపిస్తా అంటే ఏం చూపిస్తావు నాకు? అంటే నా ఇంటెన్షన్ నువ్వు ఏం చూపిస్తావు నాకు? అంటే ఇప్పుడు భయపడతాడు. ఇప్పుడు మీరు ఇందాక మీరు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ లేకపోతే మీరు చెప్పిన మాట ఏంటంటే నన్ను తొక్కేస్తున్నారు 100%. కాకపోతే జానీ మాస్టర్ ఇదే క్వశ్చన్ అడిగితే మీరు ఆఫర్లు రాకుండా చేస్తున్నారు, డబ్బులు రాకుండా చేస్తున్నారు అని అడిగితే కనుక ఆయన ఏమన్నారంటే లేదు నేను అలా ఎందుకు చేస్తాను, నేను అలా కానీ చేసి ఉంటే కనుక ఆయన ఈ మధ్య కాలంలోనే 4 సాంగులు చేసి ఉన్నారు చెప్తున్నాడు. ఆ 4 సాంగ్లు పేమెంట్స్ కూడా అసోసియేషన్కి సంబంధం లేకుండా బయట నుంచి వెళ్ళి అంటున్నారు. నేను చెప్తా, దాని గురించి కూడా క్లారిటీ చెప్తా. వీళ్ళు ఎప్పుడైతే నాకు సస్పెన్షన్ అని చెప్పేసి ₹1,00,000 ఫైన్ అదంతా లెటర్ ఇచ్చిన తర్వాత ఫిబ్రవరి 12వ తారీఖు కమిటీ మీటింగ్ ఈవినింగ్ సాయంత్రం జనరల్ మన ఇదేమో మాస్టర్ల మీటింగ్ జరిగింది.
ఆడ మాట్లాడినా అయిపోయింది. అక్కడ కూడా సారీ చెప్పినా అయిపోయింది. ఏం లేదు క్లోజ్, ఏదైనా ఉంటే జనరల్ వాళ్ళ మాట్లాడదాం అన్నారు మాస్టర్లు అందరూ. అది అక్కడికి అయిపోయింది అనుకున్నా. ఫిబ్రవరి 20 తేదీన డేట్ వేసిన లెటర్ నాకు ఫిబ్రవరి 22వ తారీఖు ఇచ్చారు. ఓకే, రైట్. ఆ లెటర్ తీసుకున్న తర్వాత నేను ఇంకేం చేయలే, సైలెంట్గా ఉన్నా. ఒక 5 days తర్వాత అంటే మళ్ళీ ఏమైనా పిలిచి మాట్లాడతారేమో దాని మీద నేను సైలెంట్గా ఉండి ఫిబ్రవరి 27న ఫెడరేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇచ్చా. నన్ను ఈ రకంగా రాశారు, చిన్న మ్యాటర్కు ఇది పెద్ద సినిమా తీసుకున్నారు నా మీద అని చెప్పి ఫెడరేషన్లోకి ఇచ్చా. వాళ్ళు మాట్లాడుతాం అట్లా వెయిటింగ్లో పెట్టారు. ఈలోపు మార్చి 1వ తేదీన ఒక చిన్న సాంగ్ వచ్చింది నాకు. సడన్గా నాకు ఆయన ఫోన్ చేస్తారు. అందులో ఆ మాస్టర్ వినయ్ మాస్టర్ 4 boys 4 girls కావాలన్నా ఒక అసిస్టెంట్ నువ్వు ఇన్ఛార్జ్గా ప్రోగ్రామ్ చెప్పగలవా అని రాత్రి 10ంటికి ఫోన్ చేశాడు. ఫిబ్రవరి 28కి, అంటే ఎండ్ ఆఫ్ ద డేట్ ఫిబ్రవరి 28. మార్చి 1వ తేదీ రేపు పొద్దున సాంగ్ అనమాట. అవి 10 నుంచి 11 వరకు ఫోన్లు చేయంగా ఆ టైంలో ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు కదా. అంటే ఎవరు షూటింగ్లో వాళ్ళు, ఎవరు ఈవెంట్స్లో వాళ్ళు ఉంటారు కదా, దొరకరు టైంకి. అప్పుడు 11 వరకు దొరకబట్టి ఒక 4 boys 4 girls ప్రోగ్రామ్ చెప్పి మార్చి 1వ తేదీ మార్నింగ్ 6 to 6 ఒకటే కాల్ షీట్. ఆ సాంగ్ చేసినాం, వచ్చినాం. ఒక 15 రోజుల తర్వాత పేమెంట్ వచ్చింది. ఈలోపు ఆ సాంగ్లో 2 కమిటీ మెంబర్లు ఉన్నారు, చిన్న అండ్ రామకృష్ణ. ఒకరు కమిటీ మెంబరు, ఒకరు జాయింట్ సెక్రటరీ. అయితే నాకు ఇంకా పేమెంట్ రాకముందే సాంగ్ ఒకటే రోజు అయిపోయింది, 1వ తేదీ అయిపోయింది. ఈ క్రమంలో సాంగ్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు కమిటీ మెంబర్లు, అన్న పేమెంట్ వస్తే ఆపేస్తారంట, అన్న నువ్వు సస్పెండ్లో ఉన్నావు కదా, నువ్వు ఏదో ఫైన్ కట్టాలంట కదా, ఫైన్ కట్టకుండా షూటింగ్ చేసినావు కదా, మమ్మల్ని కూడా మీరు ఎట్లా పోతారు షూటింగ్ అని చెప్పి బేరిస్తున్నాడు. ఎవరు? జనరల్ సెక్రటరీ దేవరసీను. ఓకే, పేమెంట్ వస్తే ఆపుతాడా అంటే మరి పేమెంట్ కష్టపడని పేమెంట్ వాడిని చేతికి వెళ్ళాలి కదా, పేమెంట్ ఎట్లా ఆపుతారు? పేమెంట్ ఆపుతారని అర్థమైపోయింది నాకు. అంటే 15 రోజుల తర్వాత పేమెంట్ వచ్చింది. ఈ చిన్న పేమెంట్ కాబట్టి ప్రొడ్యూసర్స్ మనకే ఫోన్పేలు గూగుల్ పేలు చేస్తారు. 1,00,000 దాటితే యూనియన్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ కానీ చెక్ కానీ అట్లా ఇస్తారు. చిన్న పేమెంట్ కాబట్టి కోఆర్డినేటర్లకి ఇచ్చేస్తారు. యాక్చువల్గా ఛాంబర్లో మీ యూనియన్ గుర్తిస్తలేమా, మీ పేమెంట్ ఇయ్యం, మీకు యూనియన్ పేరు మీద ఇయ్యం, మీకు ఎవరైతే కోఆర్డినేటర్ డాన్స్లో పట్టుకొస్తాడో ఆ ఏజెంట్కే ఇస్తామని చెప్పేసి కరాఖండిగా చెప్పిండు. ఈ నాలెడ్జ్ కూడా లేదు జానికి. ఇవన్నీ పక్కన ఎవడో చెప్తే మాట్లాడతాడు ఇవన్నీ. రేపు చామరకు రమ్మని, రేపు చామలో కూర్చుంది ఈ మాట అన్నారో లేదో ప్రొడ్యూసర్స్, మేము యూనియన్లే గుర్తిస్తలేము, అసలు మీ యూనియన్కి డబ్బులు ఇవ్వం, మేము ఎవడు పట్టుకొస్తా వానికి డబ్బులు ఇస్తామని చెప్పి. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే ఇప్పుడు అతిపెద్ద యూనియన్ మీది ఉంది డ్యాన్స్ మాస్టర్స్. ఎప్పటి నుంచో యూనియన్ 1994 ఎర్లీ ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి ముక్కురాజ్ మాస్టర్ స్టార్ట్ చేసినప్పుడు 91 నుంచి. అండ్ ఇప్పుడు ఒక బిల్డింగ్ కూడా మీరు కట్టుకున్నారు అండ్ సపరేట్ ఒక అసోసియేషన్ మీకు ఉంది. ఎందుకు మిమ్మల్ని గుర్తించట్లేదని మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదని? 30 సంవత్సరాలు అండి నా కార్డు, 94 2024 30 years ఇండస్ట్రీ. అడగలేదని ఎందుకు గుర్తించట్లేదు ఒక ఆర్గనైజేషన్ మేము ఎంత పెద్దది ఉందని? ఎవరిని అడగాలి? ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ లో మిమ్మల్ని అసలు యూనియన్ గానే గుర్తించట్లేదండి. ఇది చాలా పెద్ద ఎత్తున ఇండియా వైజ్ గా జరుగుతుంది. వాళ్ళకి ఒక CCI యాక్ట్ వచ్చింది. ప్రొడ్యూసర్ అనేవాడు ఎవరితో పని చేసుకోవచ్చు అనే దాని మీద వాళ్ళు ఒక యాక్ట్ తీసుకొచ్చి 7-8 సంవత్సరాలు ఇది నలుగుతుంది. ఇది వేరే పంచాయతీ. దానిలో డెప్త్కి వెళ్తే సాయంత్రం అయితే మాట్లాడడానికి అది CCI యాక్ట్ ఒకటి ఉంది. ఓకే, అట్లా అంటే ఇప్పటికీ పెద్ద పేమెంట్లు ఈ పుష్ప అని అన్ని యూనియన్కే ఇస్తున్నారు. ఈ చిన్న పేమెంట్లు మాత్రం ఇన్ఛార్జ్లు పట్టుకొస్తున్నారు. కొంతమంది క్యాష్ 90% క్యాష్ లేదు. ఓకే, క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు. మనకు 10 రూపాయలు ఛాయ్ తాగితే కూడా మన జేబులో ఉంటున్నాయి డబ్బులు, టింగే కదా, స్కానరే కదా, డబ్బులు ఎవరు ఇస్తారు? నా పేమెంట్ ఏంది ఆ రోజు 46,000 50,000 అంతే, 50,000 లోపలనే. నాకే ఫోన్పే చేశాడు. ఫోన్పే చేస్తే వీళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు కదా, మీ ఇష్టం రా, మరి యూనియన్లు ఇవ్వమంటే యూనియన్లు ఇస్తా, మరి పేమెంట్ ఆపితే నాకు తెలియదు. ఓకే, రైట్. మళ్ళీ నన్ను అడగదు, మీరు పోయి యూనియన్తో ఫైట్ చేసుకోవాలని అంటే లేదన్నా మాకు ఇచ్చేసి అన్నాడు. అంటే యూనియన్ కమిషన్ ఎంత కట్ చేసేసి ఎవరు డాన్స్లో వాళ్ళకు డబ్బులు ఇచ్చేసిన 8 మందికి. అంటే నేను ఫోన్పేలో కొట్టిన అన్ని స్క్రీన్ షాట్లు ఉంటాయి నా ఫోన్లోనే ఉంటాయి. యూనియన్ కమిషన్ కూడా మీరు కట్టేశారా? యూనియన్ కమిషన్ యూనియన్ పెట్టేసిన, కట్టేసి మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ కూడా మళ్ళీ మొబైల్ యూనియన్కు సంబంధించిన ఒక మొబైల్ ఉంటుంది మాకు. ఆ మొబైల్ నుంచి మాకు పేమెంట్ వచ్చిన మెసేజ్లు కానీ లేకపోతే జనరల్ బాడీ అనౌన్స్మెంట్స్, ఇంకా 26 జనవరి 15 ఆగస్టు అన్నీ మనకు మొబైల్ వేస్తాయి, దానికే పెట్టేసిన. ఇప్పుడు అందులో ప్రెస్ మీట్లో మాట్లాడిన ట్రెజరర్ మనవరు ఏమంటాడు, నాకు అసలు ఇప్పటివరకు తెలియదు అంటాడు. 2 బ్లూటిక్ గ్లాస్ చూసుకున్నట్టే చెప్పండి. బ్లూటిక్ అంటే చూసుకున్నట్టే కదా, చూస్తేనే బ్లూటిక్ పడదు. మరి ఎంత పచ్చాపదాలు ఎందుకు అడాలి? బిల్ కాపీ పెట్టినా, బిల్ రాసింది, బేటా పేపరు కాపీ పెట్టా. ఓకే, యూనియన్కి రావాల్సింది 1430 రూపీస్ అయితే అది TFDD యూనియన్ ఆఫీస్ అకౌంట్లో వేసా. సరే నేను చెప్పలేదు, ఎవ్రీ మంత్ స్టేట్మెంట్ చూసుకుంటా కదా, ఈ 1430 రూపాయలు ఎవడేసిండు ఇది తెలియదా నీకు? ఆ మాత్రం క్యాషియర్ అంటున్నావు గాను, ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఫండ్? నేను వేయలేదు భయ్, అసలు పేమెంట్ రాలే, నేను సాంగ్ చేయలే, కానీ ఎవరి మంత్ అకౌంట్స్ చేస్తావు కదా నువ్వు. 1430 రూపీస్ నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చూసుకో మరి నువ్వు. అని బుద్ధి లేని మాటలు ఎందుకు మాట్లాడతావు? అంటే ఇప్పుడు మీ మీద ఇంకా జానీ మాస్టర్ చేసే ప్రధాన ఎలిగేషన్స్ ఏంటంటే చాలామంది డాన్సర్స్కి కార్డ్స్ ఇవ్వడం లేదు అని చెప్పేసి, కార్డ్స్ ఇవ్వట్లేదు వద్దంటున్నారంట కదా.
జానీ మాస్టర్ గారిది కూడా ఏమైనా సారీ రాకేష్ మాస్టర్ గారి కార్డ్ ఇష్యూలో కూడా తీసేయడానికి కూడా ప్రధాన కారణం సతీష్ అన్నారు. అరే నేను ఆ రోజు శ్రీరారుకున్నా భయ్. అవును, అక్కడ ఆ రోజు మీరు ఉండే. ఇప్పుడు ఇది శ్రీరారి కాలనీ కదా. అవును, శ్రీరారి కాలనీ ఒక మర్డర్ జరిగింది, మీరు ఇక్కడనే ఉన్నారు. మీరు ఈ కాలనీలో ఉన్నంత మాత్రాన ఈ మర్డర్ మీలో భాగం అవుతారా? మీరు ఎందుకు చేస్తారు అంటే కాలనీలో ఉన్నంత మాత్రాన మీరు కూడా మీరు అందరు భాగమేనా? హౌ అంటే బాడీలో మెంబర్ నేను. ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒపీనియన్ చెప్పమంటే చెప్తాం అంతవరకే, కానీ డిసిజన్ తీసుకునేది ప్రెసిడెంట్, సెక్రటరీ, కమిటీ మెంబర్స్ అందరు కలిసి. అందులో నాది ఒక ఒపీనియన్ ఉంటుంది. నేను బాడీ మెంబర్నే కదా, నాకు ఏం తెలియదు శుద్ధ పూసని అంటే కూడా తప్పు అవుతుంది మళ్ళీ. కానీ అది మీ కమిటీ మెంబర్లేమో ప్రెసిడెంట్, సెక్రటరీ, క్యాషియర్ మేము అనుకొని తీసేసింది కాదు, అది జనరల్ బాడీ మీటింగ్లో జరిగింది. ఓకే, జనరల్ బాడీ మీటింగ్ జరిగినప్పుడు రాకేష్ మాస్టర్ కార్డు తీస్తున్నాము అని అన్నప్పుడు అక్కడ మీరు సపోర్ట్ చేశారండి తీసేయడం? సపోర్ట్ చేయడం ఏంటండి, నేను జరిగిన ఈయనకి మొత్తం జీరో నాలెడ్జ్ అవలగాడు వీడు, వీడికి ఏం తెలియదు, వీనికి చెప్తున్నా కదా, జీరో నాలెడ్జ్ చెప్పిన వాళ్ళు పడుకొని మాట్లాడుతున్నాడు. ఓకే, వీడు ఆ మీటింగే రాలేదు, వీనికి ఏం తెలుసు? సరే నేనే తీశాను కార్డు, మరి 10 సంవత్సరాలు పండుకున్నావా? ఎక్కడ పండుకున్నావు? ఇప్పుడు నీకు ప్రెసిడెంట్ అయితేనే యాదకి వస్తున్నాయి నీకు ఇవన్నీ? ప్రెసిడెంట్ అయితేనే యాదకి వస్తున్నాయండి మీకు? 10 సంవత్సరాల నుంచి ఎందుకు అడగలే? నువ్వు అడగలేదు, పక్క పెట్టు. ఆయన ప్రియ శిష్యులు శేఖర్ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్ కదా, సత్య షోలో టాప్ కొరియోగ్రాఫర్ కదా, టాప్. వాళ్ళిద్దరు వచ్చి అడగాలి కదా యూనియన్ను, అడిగిలే మరి? సరే వాళ్ళిద్దరు కూడా అడగలేదు. యూనియన్లో ఉన్న సీనియర్ మాస్టర్స్ ఉన్నారు చూడండి చాలామంది, ఆ మాస్టర్స్ అందరూ కూడా రాకేష్ మాస్టర్ ఫ్రెండ్సే కదా. వీళ్ళందరూ ఉండగానే కదా జనరల్ వాళ్ళు డిసైడ్ అయింది అది. సతీష్ ఒక్కరిని ఎందుకు అడుగుతున్నావు అంటే ఆ మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరిని అడగచ్చు కదా. ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళందరినీ రాకేష్ మాస్టర్ కార్డు తీస్తున్నా మీరు అందరూ ఏం చేస్తున్నా అని చెప్పి వాళ్ళని అడగచ్చు కదా. నన్ను ఎందుకు అడుగుతున్నావు? టార్గెట్ చేసింది నన్ను అంతే. ఇంకా అన్ని పిచ్చి మాటలు ఇవన్నీ. అంటే ఆయనకి ఏం తెలియదు, ఆయన ఏం చదువుకోలేదు అంటారు, మీరేం చదువుకున్నారు? నేను డిగ్రీ చదువుకున్నాను సార్. డిగ్రీ, ఓకే. అంటే ఆయన కూడా అదే అన్నారు, ప్రతి ప్రస్తావన వచ్చినప్పుడు జానీ మాస్టర్ ఏం తెలియదు, ఏం తెలియదు. ఎందుకు కూడా నేను చదువుకోవడం అలా స్తోమత, ఇప్పుడు మీ స్తోమత వాటి మీరు చదువుకుంటారు, మా స్తోమత ఆ స్తోమత గది, అది నేను కూడా తప్పు పడతలేను. ఇక్కడ డ్యాన్స్ చేయడానికి, కొరియోగ్రాఫ్ అవ్వడానికి చదువుకు సంబంధం లేదు. ఈ పిచ్చి మూర్ఖుడు అక్కడ లేబర్ కమిషనర్ దగ్గరికి వచ్చి ఈయనకు డ్యాన్స్ రా సార్, ఏం నువ్వు ఇచ్చావా కార్డు నాకు, నువ్వు నాకు డ్యాన్స్ నేర్పిస్తావా మరి, ఈయనకు డ్యాన్స్ రా సార్, ఇవో పలానా సినిమాలో గిటప్ వేయించాను సార్. అక్కడ గెటప్లు అవసరం, ప్రతి సాంగ్లో డ్యాన్స్లో ఒక రకరకాల గెటప్లు వేస్తారు, ఒక రకరకాల కాస్ట్యూమ్స్, అది అవసరం. అక్కడ రేజ్ కూడా ఏమన్నా సాంగ్లో గుండు చేసి 10 మందికి, అది అవుట్ ఆఫ్ 60 డాన్సర్స్ 10 డాన్సర్స్ ఒక గెటప్, 10 ఇట్లా వాళ్ళ కాన్సెప్ట్ అది. అలా ఒక సీనియర్ డాన్సర్స్, ఎక్కువ డాన్స్ ఉండదు కాబట్టి డాన్స్ కూడా ఉంది మళ్ళీ, లేకపోతే మొత్తం ఊరికే కూర్చొని తినేసి మెక్కేసి రాలే మేము. ఓకే, అందులో కూడా డాన్స్ ఉంటుంది. మీ సినిమా చూడండి, నేను కనబడతా. ఓకే, ఒక 10 మందిలో 10 మంది గుండ్లు, 10 మందిలో ఒక 3 సారీస్ వేసుకోవాలి, ఒక 3 చుడిదార్లు, ఒక 3 లంగావోని, అట్లాగా మొత్తం ఒక 10 మంది. అది గెటప్లు అంతే. ఇప్పుడు నాకు ఒక్కడికే ఇప్పించావా? నాకు ఒక్కడిని సపరేట్ సోలో డ్యాన్స్ ఆడిపించావు నన్ను ఏమన్నా? నాకు ఒక్కడికే గెటప్ ఇచ్చి 60 మందిలో సోలో డ్యాన్స్ హీరో బల్లి అర్జున్ పక్కన ఆడిపిస్తే అసలు ఈయన ఎవరు గుర్తుపట్టాడని బండి పక్కన నిలబెట్టి ఆడిపించానని చెప్పుకోవాలి. అది నాకు అలా చేశాడు ఏమన్నా? గుంపులో గోవిందే కదా నేను. 10 మందిలో ఒకరిని, టోటల్ అవుట్ ఆఫ్ 60 మందిలో ఒకరిని. అక్కడ ఈయనకు డాన్స్ రాదని చెప్తున్నాను. మరి డాన్స్ రాంది నేను 30 సంవత్సరాల నుంచి 2000 సాంగులు చేసిన. ఇతను ఎన్ని సాంగులు చేసిన అడగండి? 100-150 సాంగులు కూడా చేయాలి డాన్సర్గా. ఇదే పవన్ కళ్యాణ్ గారితో సుస్వాగతం నుంచి మొదలు పెడితే హరిహర వీరమల వరకు ఒక 2 సినిమాలు తప్ప అన్ని సినిమాలకి నేను డాన్సర్ వర్క్ చేసిన. ఈయన 10 సాంగులు కూడా చేసి ఉంటాడు పవన్ కళ్యాణ్ తోటి. ఇది డాన్సర్గా. మాస్టర్గా 0. పవన్ కళ్యాణ్ మాస్టర్గా 0 అండి. పవన్ కళ్యాణ్ అడగండి, ఆయన కొరియోగ్రాఫర్గా ఎన్ని సాంగులు చేసిండు అడగండి. మీరైనా చూడండి, వస్తుంది కదండి, కొట్టండి వస్తుంది. ఒక్క సినిమాలో ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు పవన్ కళ్యాణ్ గారు. కానీ పేరు వాడుకుంటాడు. ఇంకా ఇప్పుడు మీరు అంటున్నారు కాబట్టి అడుగుతున్నా, ఇదే విషయాన్ని మీరు కళ్యాణ్ గారి దగ్గర కూడా తీసుకెళ్దాము అని అనుకుంటున్నారంట కదా? ఎస్, కంప్లైంట్ వెళ్ళింది ఆల్రెడీ. అంటే జానీ మాస్టర్ అండ్ కళ్యాణ్ గారు చాలా క్లోజ్, అంటే చాలా బాగా చూస్తారు. ఇద్దరు క్లాస్మేట్స్ సార్. అండ్ జనసేన క్లాస్మేట్స్ ఇద్దరు గోళీలు ఆడుకున్నారు సార్. ఇద్దరు అదే చెప్పుకుంటున్నా, ఇద్దరు గోళీలు ఆడుకున్నారు చిన్నప్పుడు, చిరగుని ఆడుకున్నారు ఇద్దరు. ఓకే, అలా చెప్పుకుంటాడు. ఇక్కడ జనసేన పార్టీకి నెల్లూరులో చాలా బాగా ప్రచారం చేయడం జరిగింది. అండ్ నేను మన అసోసియేషన్కి సంబంధించి ఏదైనా సహాయం కావాలన్నా కూడా నేను డైరెక్ట్ కళ్యాణ్ గారిని అడిగి చేయించుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ నేను అడగక్కర్లేదు, ఇండస్ట్రీకి ఆయన ఏం చేయాలనుకున్నారో ఆయన చేస్తాడని చెప్తున్నారు. ఇండస్ట్రీకి చేస్తాడు ఆటోమేటిక్గా. అంత ఇండస్ట్రీలో మేము కూడా ఉన్నాం కదా, మళ్ళీ నేను అడిగేది ఏమున్నది? మొన్న పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ వెళ్ళి మొన్న విజయవాడలో కలిసారు కదా. కల్చర్ ఏదైనా లబ్ధి జరిగితే 24 యూనిట్స్ జరుగుతుంది. జానీ వెళ్ళాడని చెప్పి జానీ బొమ్మ పెట్టి డాన్సర్లకి ఏం సపరేట్గా ఏం జరగదు. ఓకే, ఆయన పేరు వాడుతున్నారు అన్నారంటే ఇండస్ట్రీ అసోసియేషన్లో ఆయన పేరు వాడి, మా అసోసియేషన్ ఆయన పేరు ఎందుకు వాడుకుంటున్నాడంటే
మాకు 6 సంవత్సరాల నుంచి ల్యాండ్ స్కామ్ జరుగుతుంది, ఫ్రాడ్ జరిగింది మా యూనియన్లో. ఓకే 5 కోట్ల రూపాయలు బయటికి వెళ్ళిపోయినాయి. ఓకే ఆ విషయంలో ల్యాండ్ గురించి ఒక చిన్న ఇది జరుగుతుంది. అయితే ఈయన ఏమంటాడు, ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చాడు, నేను వస్తే ల్యాండ్ వస్తుంది అని అన్నాడు. సరే వచ్చాడు, గెలిచాడు. తర్వాత ఏమన్నాడు, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ల్యాండ్ వస్తుంది మనకు ఈజీగా అన్నాడు. కాంగ్రెస్ కూడా వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ ఎలక్షన్ జరిగింది. కాదు అక్కడ కూటమి గెలిస్తే, పవన్ కళ్యాణ్ గెలిస్తే, చంద్రబాబు నాయుడు గెలిస్తే ల్యాండ్ వస్తుంది అట్లా చెప్పుకుంటూ వచ్చింది. కాదు ఇంకోటి, నేను వెళ్ళి మాట్లాడతా చేస్తే, నేను రామ్ చరణ్తో మాట్లాడాను, నేను పవన్ కళ్యాణ్తో మాట్లాడుతున్నా, ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడుతో చెప్తాడు, వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి మనకు ల్యాండ్ ఇస్తారు, ఇవన్నీ పిచ్చి మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. ఓకే ఇప్పుడేమో మొన్న ఇస్మార్ట్ శంకర్ 2 సాంగ్ ఎరేటప్పుడు బాయ్స్ని కూర్చోబెట్టి, అరే ల్యాండ్ రాదురా, మర్చిపోండిరా మీరు, అది అవద్రా అని చెప్తున్నాడట. అంటే ఇప్పుడు ఒక విషయం, మొన్న ఆయన క్వశ్చన్ అడిగేటప్పుడు ఒకటి అడిగాను సార్, అంటే మీరు ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్ని పనులు నెరవేరాయా, మీరు ఇచ్చిన హామీలు అంటే మ్యాక్సిమం 90% అన్నీ అయ్యాయి, ఒక్క ల్యాండ్ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పున్నారో అది ఒక్కటే ఉంది, ట్రై చేస్తాను నా వంతుగా అయ్యేటట్టు అని చెప్తారు. ఇన్సూరెన్స్ల గురించి ఉపాసన గారికి అండ్ చరణ్ గారితో కూడా మాట్లాడడం జరిగింది, అండ్ అపోలో తరపున వాళ్ళు చేస్తామని కూడా చెప్పారు. మెయిన్ పాయింట్ ల్యాండ్ వస్తుంది, ఇస్తాను, ఇప్పిస్తాను అనేది ఒకటి, ఇరుక్కుపోయిన ల్యాండ్ పట్టుకొస్తాడు. రెండోది వచ్చేసి 600 సభ్యులు ఉంటే 600 మంది ఫ్యామిలీస్కి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ప్రీమియం, అది ఎంత 1 లక్ష పడతా 2 లక్షలు పడతా అది ఏం చెప్పలేదు, కానీ 600 మందికి ఇన్సూరెన్స్ కట్టిస్తాను. అది కూడా యూనియన్ డబ్బుల్లోకి వెళ్ళి తీయకుండా, యూనియన్ ఫండ్స్లో తీయకుండా జోలో పట్టుకొని అడుక్కొస్తాను మీకోసం అనగానే బాయ్స్ అందరు సపోర్ట్లు కొట్టి విజిల్స్. ఎట్లా ఉంటుంది, అరే నీ వచ్చాడు ఒకటి మీకోసం, మీకు అన్నీ చేస్తా అంటే ఎవరైనా ఉంటుంది, కామన్, అది అగ్రెసివ్గా ఉంటారు ఎవరైనా. మరి ఇంతవరకు అలాంటి ఏం జరగలేదు. తర్వాత మాస్టర్ల డెవలప్మెంట్ అన్నాడు. మాస్టర్లో ఏం డెవలప్ చేస్తావు నాకు అర్థం కాదు. మాస్టర్లను ఇప్పుడు నీకు వచ్చే సాంగ్లు పక్కన మాస్టర్లకి ఇప్పిస్తే వాళ్ళని డెవలప్ చేసి టైటిల్స్లో జానీ బాలు నా పేరు పడితే నన్ను డెవలప్ చేసినట్లు లెక్క. ఈయన ఏం చేస్తున్నాడు, మాస్టర్ డెవలప్మెంట్ అని చెప్పేసి వేరే మాస్టర్ను ఇతని కింద అసిస్టెంట్గా తీసుకుపోయి 10,000 20,000 ఇప్పిస్తాడు. అంటే ఈ బానిసత్వం ఎందుకంటున్నా, నీకు సల్మాన్ ఖాన్ సాంగ్ వచ్చింది కదా, నేను బిజీగా ఉన్నా అని చెప్పేసి వేరే మాస్టర్కి ఇప్పిస్తే వాడు నిరూపించుకుంటాడు. నీకు వచ్చే రెమ్యునేషన్ అతనికి వచ్చింది అనుకో, వాడు బాగుపడతాడు. అతను టైటిల్స్లో నీ పేరు బదులు ఆయన పేరు పడుతుంది. పెడితే అది చూసి అది మా సల్మాన్ ఖాన్ సాంగ్ ఇచ్చినట్టు ఇంకో షారుఖ్ ఖాన్ పిలుస్తాడు కావచ్చు. సారీ అండి, ఇప్పుడు ఒక ఇంటరప్షన్ ఏమనుకోకుండా కంటిన్యూ చేద్దాము. అంటే ఇప్పుడు మీరు చెప్పున్నారు కదా, జానీ మాస్టర్కి వచ్చిన కొరియోగ్రఫీ వేరే వాళ్ళని ఇప్పిస్తే వాళ్ళ పేరు చెప్పుకుంటారని అన్నారు. ఇప్పుడు సంథింగ్, ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూసరో లేకపోతే హీరోనో నాకు పలానా సతీష్ గారు నా దానికి కావాలని చెప్పి మిమ్మల్ని పెట్టుకున్నారు. సో మీరు అలా కాదు, నేను బిజీ ఉన్నాను, నాతో పాటు ఈయన తీసుకెళ్ళండి అంటే ఇప్పుడు ఆయన సతీష్ని చూసి వచ్చారా, లేకపోతే మీరు చెప్పిన వేరే వాళ్ళు ఎందుకు తీసుకుంటారు సార్? అసిస్టెంట్గా తీసుకుపోతున్నాడు సార్ వీళ్ళను మాస్టర్స్ని. అది తప్పు కదా. మాస్టర్ అన్నప్పుడు మాస్టర్ పని చేయాలి. ఈ అసిస్టెంట్స్ ఎవరు చేస్తారు, మేము చేస్తాం. డాన్సర్సే అసిస్టెంట్గా చేస్తారు, డాన్స్ ఆడతారు, రెండు పనులు చేస్తారు. అంటే ఇట్లా అసిస్టెంట్స్ కూడా ఉంటున్నారు, ఎగస్ట్రా అసిస్టెంట్ కింద తీసుకుపోతున్నాడు వేరే మాస్టర్. అంటే వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండి వాళ్ళు కూడా పాపం, వాళ్ళ తప్పు కాదు. నేనేమంటానంటే, నీకేదో ఈ పూట గడవడానికి ఏదో నీకు ఇచ్చే బదులు పర్మనెంట్ సొల్యూషన్ చూపెట్టంటున్నా. నీ ఎజెండానే అది కదా, మాస్టర్ల డెవలప్మెంట్ అని ఎజెండా పాయింట్ పెట్టి మాట్లాడినావు. డెవలప్మెంట్ అంటే నీకు 10,000 ఇప్పిస్తే డెవలప్మెంటా? నీకు ఒక సాంగ్ వచ్చితే అది నువ్వు నిరూపించుకుంటే దాన్ని చూసి ఇంకా 10 సాంగ్లు రావాలి కదా. ఇది కదా చేయాల్సింది నువ్వు. నీకు 10,000 ఇస్తే ఈ పూట గడుస్తుంది, ఈ వారం గడుస్తుంది, ఈ నెల గడుస్తుంది, నెక్స్ట్ మంత్. అది కాదు కదా మాస్టర్ డెవలప్మెంట్ అంటే. అంటే ఇంకొకటి ఏంటంటే, ఆయన సొంత డబ్బులతో చాలా డెవలప్ చేశాను, బిల్డింగ్లో పెయింట్ లేపించున్నాను, మార్పిచ్చున్నాను, 150,000 పెట్టి ఒక ఏంటది సాఫ్ట్వేర్ కొన్నాను నేను, ఇవన్నీ కూడా చెప్తున్నారు సార్. అది కావచ్చు, సాఫ్ట్వేర్కి ఇచ్చుండొచ్చు, కానీ అతను గెలిచిన రోజే ఇప్పుడు ఇంతకంటే ఇంకా డబుల్ ఉంటుంది సార్. మీరు వెళ్ళి ఉంటారు, ఒక ఫ్లోర్ను సగం కబ్జా చేశాడు. యాక్చువల్గా ఆ హాలు వెయిటింగ్ హాలు, ఓకే, డాన్సర్స్ కానీ మాస్టర్స్ కానీ వచ్చినప్పుడు కూర్చోడానికి, అక్కడ టీవీ ఉంటే టీవీ చూడడానికి, వైఫై ఉంటే మాట్లాడుకోవడానికి, ఏదో సంథింగ్ చిన్న చిన్న మీటింగ్ జరుగుతుంటాయి, లేదంటే కమిటీ మీటింగ్ కూడా అందులోనే జరిగే విధంగా ఉంది. ఆ హాలు అంటే సగం ఫ్లోర్ మొత్తం కబ్జా చేసి మొత్తం వాల్ స్టిక్కర్లు అంటించాడు, వాల్ పేపర్ అంటించేసి కర్టెన్స్ వేసుకున్నాడు. ఏది ఒక 1 సైడ్ గ్లాస్ ఉంటుంది, మొత్తం గ్లాస్ పార్టిషన్కు మొత్తం కర్టెన్లు వేసేసాడు. అంటే లోపల ఎవరున్నో తెలియదు. ఏదైతే ఎంట్రీ డోరు ఉంటుందో ఆ డోర్కి బ్లాక్ స్టిక్కర్ వేసేసాడు. ఓకే, అంటే లోపల ఎవరు ఉన్నారు, ఏం చేస్తున్నారు ఏం తెలియదు. లోపలికి వెళ్ళిన మనిషి కొట్లాడుతున్నాడా, మాట్లాడుతున్నాడా, కింద పండుకొని బొడుతున్నాడా, బయట ఎవరికి అర్థం కాదు. అంటే ఇది లేబర్ యాక్ట్ కింద సంబంధించిన యూనియనా, లేదా ఇది కార్పొరేట్ కంపెనా, ఇది ఏంటిది, లేకపోతే నీ సొంత ఆఫీసా, ఇది ఏంటిది? ఇది సినిమా కార్మికుల యూనియన్. కార్మికులు వచ్చినప్పుడు లీడర్ అంటే ఎదురుగా కనబడాలి, కార్మికులతో కలిసి మాట్లాడుతూ ఉండాలి. అక్కడ
అతను ప్రెసిడెంట్ ప్లేస్లో కూర్చున్నప్పుడు అతనితో ఎవరైనా మాట్లాడుతుంటే బయట నుంచి చూస్తుంటే బయట వాళ్ళకి కూడా కనబడాలి. యాక్చువల్గా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అనే 3 క్యాబిన్లు ముందే బిల్డింగ్ కట్టినప్పుడే ఉన్నాయి. ఇతని క్యాబిన్ అంటే ఇతను మీన్స్ ప్రెసిడెంట్ క్యాబిన్ స్టోర్ రూమ్ చేసేసిండు. పనికిరాని ఫైల్స్ అని అలా పడేసిండు. ఈయన సగం హాల్ను కబ్జా చేసేసిండు. అంటే ఈయన సొంత డబ్బులు పెట్టుకుని టేబుల్ తెప్పించుకున్నాడు. ఈ పెయింట్ మీన్స్ వాళ్ళు ఇవన్నీ వేయించుకొని నా సొంత డబ్బులు అంటున్నాడు. నీ సొంత డబ్బులు అని చెప్పి బెడ్ తెచ్చేసుకుంటావు. ఊరికే అంటున్నా, సొంత డబ్బులే కదా, నా సొంత మంచమే కానీ తెచ్చేసుకుంటావు, పొద్దున్న దాకా వండుకుంటావు. కరెక్ట్ అది అట్లా ఆఫీస్ అది ఇల్లు అది తప్పు, ఫస్ట్ చేసిన తప్పు. అంటే ఇప్పుడు వాళ్ళ భార్య ఉన్నారు కదండి, ఆవిడని కూడా ఈ ఇష్యూలోకి తీసుకొచ్చున్నారు. అండ్ ఆవిడకి ఎటువంటి సంబంధం లేదు, యూనియన్కి కూడా రావట్లేదు చాలా రోజులు. నేను ఆమెకి ఏ రోజు ఫోన్ చేయలేదు, ఆమె నాకు ఏ రోజు ఫోన్ చేయలేదు, నేను ఆమె గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఆమె ప్రెస్ మీట్లో మాట్లాడింది మీరు ఉన్నారు కదా, నేను రాత్రి 11:30 కాల్ చేసినా అని చెప్తుంది. ఎవరు చేశాను? నేను చేసింది జానీ మాస్టర్కి కదా, ఆయన కదా మాట్లాడాలి. నేను చేసింది 10 గంటల లోపలనే, మా ఇద్దరు సంభాషణ 9 to 10 మధ్యలో ఉంటుంది. 11:30కు మీ అన్నం తింటుంటే ఫోన్ చేసి 11:30కి కూడా అన్నం తింటాడండి. నేనే 10 గంటల 10:10:30 లోపు నేనే పండుకుంటాను. ఇంకొకటి అంటే అబద్ధాలు ఏదో ఒకటి బురద చల్లాలి కదా నోరు ఉందని చెప్పేసి. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ మాట్లాడినప్పుడు లైక్ ఆయన సపరేట్గా ఆవిడతో బయట తీసుకున్నప్పుడు చెప్పిన విషయం ఏంటంటే, ఈయన వచ్చున్నారు అండ్ నెక్స్ట్ ఈయన చేసే డెవలప్మెంట్కి మళ్ళీ వచ్చే టర్మ్ కూడా ఆయనే ఉంటారు, మేబీ అది చూసి ఓర్వలేక ఇలాంటివన్నీ చేస్తున్నారు ఏంటి అని చెప్పి. అసలు ఏమైనా చేస్తే కదా సార్ నెక్స్ట్ ఉండాలా ఊసిపోవాలని తెలిసేది. నెక్స్ట్ ఉంటాడో ఊసిపోతాడు ఎవరికి తెలుసు, కానీ ఆ తర్వాత అసలు ఇప్పుడే వద్దంటున్నారు అన్నాడు. ఈయన ఇప్పుడు 8 నెలలు అవుతుంది, 8 నెలలు ఏం డెవలప్ అయింది? అతను ఒకటే ఏం చెప్పాడు, ఎలక్షన్ల ముందు ఈ ఆఫీస్ బేరర్స్కి 12,000 రూపీస్ అని ఒక సమ్ అమౌంట్ ఉంటుంది మెయింటెనెన్స్ కింద, వాళ్ళిద్దరు తీసుకుంటుండ్రు సెక్రటరీ, ఇతను తీసుకొని అన్నాడు, తీసుకోవట్లేదు. అదొక్కటే అమలు జరుగుతుంది. అయినా 12,000 తోటి యూనియన్కి వచ్చే లాభం కూడా ఏం లేదు. అంటే యూనియన్ గొడ్డుపోయి లేదు, యూనియన్ జీరోలో లేదు. యూనియన్లో లక్షలు ఉంటాయి, ఎప్పుడు వేలు కాదు, ఇప్పుడు లక్షలు ఉన్నాయి యూనియన్లో. ఈయన 12,000 తీసుకున్నంత మాత్రం యూనియన్కి ఏం నష్టం లేదు, తీసుకో పని చేయి. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారా, నేను జీతం తీసుకుంటాను, నేను పని చేస్తాను, నేను జీతం తీసుకొని పని చేయకపోతే చొక్కా పట్టుకొని అడిగే అధికారం మీకున్నదని చెప్పి పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు కదా. నువ్వు కూడా 12,000 తీసుకో, ఎవడొద్దన్నాడు? నువ్వేదో యూనియన్కి దాన ధర్మాల కింద వదిలేసినట్టు ఎందుకు ఈ బిల్డప్లు ఇవన్నీ? యూనియన్ డబ్బులు లేవా? నువ్వెందుకు ఇవ్వాలి సాఫ్ట్వేర్కి డబ్బులు? నీ దాన ధర్మం ఎవరికి కావాలి భయ్? యూనియన్ డబ్బులు లేకపోయినప్పుడు ఇచ్చినప్పుడు ఇప్పుడు నాకనే పైసలు ఉన్నాయి, నువ్వు 10,000 ఇచ్చినప్పుడు నాకు ఆనదు కదా. నాకే లేనప్పుడు 10,000 ఇస్తే అబ్బా ఏమో దేవుడు లెక్క వచ్చారా మనోడు ఇచ్చాడా అనుకుంటాం. యూనియన్ డబ్బులు లేకపోతే కదా నువ్వు ఇవన్నీ చేయాలి. అంటే ఇప్పుడు మీరు ఏదైతే ఎలిగేషన్స్ జానీ మాస్టర్ మీద చేస్తున్నారో అది కానీ ప్రూవ్ అయితే నేను ఈ ఫీల్డ్ వదిలేసి వెళ్ళిపోతాను, నేను ఎక్కడ ఇవన్నీ 8 నెలల నుంచి ఏం పని చేయలేదు కదా, అదే కదా చెప్తున్నా. ఆయన ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, నా మీద ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నా నా మీద 1% కూడా తప్పు లేదు, నేను చాలా యూనియన్ బైలాస్ అన్నింటికి ఫాలో అయ్యే ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటివి తీసుకుందాం అనుకున్నాను. ఆయన కానీ నిరూపించగలిగితే నేను ఇక్కడ యూనియన్ కాదు ఈ ఎంటైర్ ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోతాను మాట్లాడు. వెళ్ళిపోయాడు, రేపు జనవరి పెడితే అన్ని బయటకు వస్తాయి. నేను 2014 వరకే పోస్టులో ఉన్నాను సార్. ఈ ల్యాండ్ ఇష్యూ అనేది 2018లో స్టార్ట్ అయింది. నేను 30 లక్షలు ఇచ్చినా అని చెప్తున్నాను. నేను ఎవరిని ఇవ్వడానికి, నేను కంపెనీ మెంబర్ కూడా కాదు, నేను ట్రెజరర్ని అని చెప్తాడు ఒకసారి. ఇంకొక బయట తీసుకున్నప్పుడు ఆయన కంపెనీ మెంబర్ ఉన్నాడు, చూసుకోవాలి కదా, 30 లక్షలు ఎలా ఇస్తాడు చూసుకోకుండా. అప్పుడు నా ఆఫీస్ బేరర్స్ ఇస్తారా, నేను ఇస్తానా? ఈ అవగాహన రాయితీయం కదా, అందుకే నాకు నాలెడ్జ్ లేదని చెప్తున్నా. ఎప్పుడు మాటలు పట్టుకొని ఏదో ఒకటి చెప్పాయని చెప్పేశాడు అంతే. మీరున్న టైంలోని మీరు ఎన్ని కార్డ్స్ ఇష్యూ చేశారు సార్? అంటే కొత్త కార్డులు కూడా ఇష్యూ చేయడానికి ఒప్పుకోలేదు ఆ బోర్డు మెంబర్స్ అన్నారు. ఏ బోర్డు మెంబర్స్? అప్పుడు మీ టైంలో నేను 2012లో ఉన్నప్పుడు 32 కార్డ్స్ ఇచ్చాం. ఓకే రైట్. 32 కార్డ్స్ ఇచ్చినప్పుడు 96 lakhs వచ్చినాయి. ఓకే రైట్. ఓకే. దానికి ముందు అకౌంట్లో 7 lakhs ఉండింది. నాకంటే ముందు ట్రెజరర్ అంటే బాడీ మారినప్పుడు నేను వచ్చాను కదా. ఈ 7 lakhs ప్లస్ 96 lakhs మొత్తం 1,03,50,339 రూపాయలు మొత్తం కలిపి. ఓకే. మొత్తం జీరో చేసేసిన అకౌంట్ను. ఓకే. జీరో చేసి ఆ డబ్బులు మొత్తం ఎఫ్డీ చేసి పడేసిన. ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చేసిన. ఎందుకంటే నా పనితనం నిలవాలంటే యూనియన్ డబ్బులు ఉంటే తీసి ఎవడైనా ఖర్చు పెట్టి పని చేస్తాడు సార్. ఒక పుల్లతోటే కొనాలి, డబ్బులు ఉంటే ఎవడైనా కొంటాడు. ఒక వాటర్ బాటిల్ కొనాలి, డబ్బులు ఉంటే ఎవడైనా కొంటాడు. 20,000 ఫోన్ కొనాలి, డబ్బులు ఉంటే ఎవడైనా కొంటాడు సార్. లేనప్పుడు నడిపించడమే కదా గొప్పతనం అనేది బయటపడుతుంది. మొత్తం అకౌంట్ జీరో చేసి నేను నడిపిస్తా, ఇక్కడ నుంచి చూడండి యూనియన్ అని చెప్పి నేను నడిపించా. డబ్బులు మొత్తం జీరో చేసి మొత్తం ఎఫ్డీ చేశా. ఆ ఎఫ్డీ మీద వచ్చిన అమౌంట్ తోటి, ఎఫ్డీ మీద ఇంట్రెస్ట్ వస్తాయి కదా 3 monthsకి ఒకసారి పెట్టాను టెన్యూర్, ఎవ్రీ 3 monthsకు మాకు వచ్చేలాగా. ఆ వచ్చిన అమౌంట్ నుంచి 3 lakhs 9 members రిటైర్మెంట్ ఇచ్చాను కేవలం ఇంట్రెస్ట్ డబ్బులతోటి. ఓకే.
అంటే 2012లో ఎఫ్డి చేస్తే 2018 వరకు అంటే సుమారు 6 ఇయర్స్ 6 సంవత్సరాలు 6 సంవత్సరాల పీరియడ్లో మాకు యూనియన్ బ్యాంక్ వాళ్ళు 62 lakhs ఇంట్రెస్ట్ రూపంలో ఇచ్చారండి. ఓకే. మా యూనియన్కు లిటరల్గా ఎఫ్డి చేసిన ఎఫ్డి మీద ఇంట్రెస్ట్ 62 lakhs వచ్చింది. మీరు ఇప్పుడు యూనియన్ బ్యాంక్కి వెళ్ళి కూడా తెలుసుకోవచ్చు. ఆడ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఎఫ్డి చేశారంటే గతంలో 2012 సతీష్ అని పేరు చెప్తే కూడా మొత్తం తీస్తారు. ఆ టైంలో ఏం జరిగిందని. ఓకే. అంటే 62 లక్షల రూపాయలు ఇన్కమ్ జనరేట్ చేసిన యూనియన్కు. ఈ యూనియన్లో డబ్బులు ఉంటే ఎవరైనా ఖర్చు పెడతారు సార్. అంటే ఇప్పుడు ఆ కార్డులు ఇచ్చాము, డబ్బులు వచ్చింది, తినేవాళ్ళు తింటారు, ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టి దొంగ లెక్కలు రాసే వాళ్ళు ఉంటారు. గతంలో అవి జరిగినాయి కాబట్టి అలా జరగకూడదనే నేను డబ్బుల విషయంలో బాగా టైట్ చేసిన. అది కొంతమందికి నచ్చలేదు. నచ్చకపోతే నేను ఏం చేస్తాను, నేను చేయాలనుకుని చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు. అంటే డబ్బులు వేస్ట్ చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. డబ్బు మీద వచ్చిన డబ్బుతో ఆ డబ్బు మీదనే ఇన్కమ్ జనరేట్ చేయాలనేదే నా కాన్సెప్ట్. అర్థమైందా? అంటే ఆ ఎంబీఏలో సబ్జెక్ట్ ఉంటుంది. నీ ఎంటర్ప్రినర్షిప్ ప్రోగ్రామ్ కూడా దానిలో కూడా నేను డిప్లొమా చేసి ఉన్నా. ఇవన్నీ అందులో వస్తాయన్నమాట ఆటోమేటిక్గా. ఆ నాలెడ్జ్తో కూడా చేసిన. ఓకే. మరి అంతకుముందు కూడా చాలామంది కార్డులు ఇచ్చారు కదా, మరి డబ్బులు ఏవి యూనియన్లో లేవే. అదే అంటే నాకు ఒక డౌట్ ఎక్కడ ఉందంటే 50,000 లక్ష రూపాయలు ఒక డాన్సర్ మీద దాన్ని ఏమంటారు పెనాల్టీ పెడితే వాళ్ళకి వచ్చే ఇన్కమే తక్కువ ఉంటుంది. 1,50,000 రూపాయలు ఇట్లాంటి పెనాల్టీస్ చేయడం అనేది కూడా మీ ఇంక్లూడ్ చేసుకున్నారు. ఉంది 5,000 10,000 50,000 వరకు ఉన్నాయి. లక్షలు అయితే ఎవరికి వెళ్ళలేదు, ₹1,00,000 అయితే ఎవరికి వెళ్ళలేదు. మీకే ఫస్ట్. ఈ జానికి కూడా మేము 50,000 వేసాం. ఓకే. మీరు అతను 1,00,000 అని చెప్తున్నాడు కదా, ప్రెస్ మీట్లో 1,00,000, ఇప్పుడు 1,00,000 కాదు, ఓకే 50,000 వేసాం. అది కూడా కమిటీ మీటింగ్లో వేసిన తర్వాత దాన్ని హోల్డ్ చేసి పెట్టి మళ్ళీ జనరల్ బాడీకి వెళ్ళి ఆ జనరల్ బాడీలో రెజల్యూషన్ పాస్ చేసుకున్నాక ఆ 50,000 ఫైన్ అనేది ఆయన సొంత డబ్బులు ఏం కాదు. మళ్ళీ ఓకే ఆయన ఏం కట్టలేదు. నేను కట్టాను, గౌరవించి కట్టాను అని చెప్తున్నాడు. అన్ని దొంగ మాటలు. యూనియన్లో ప్రతి డాన్స్ మాస్టర్కు 10% కమిషన్ అని వస్తుంది సార్. ఈరోజు ₹1,00,000 పేమెంట్ వచ్చింది డాన్సర్లది. ఓకే. ఆ సంబంధిత మాస్టర్కి అందులో నుంచి 10,000 వెళ్ళిపోతాయి. ఓకే. అంటే మేము పెట్టుకున్నాం ఆ రూలు గతం నుంచి. మాస్టర్లకు మన వంతుగా మనకు ఒక పాట ఇస్తున్నాడు, పాట ద్వారా 10,000 వస్తున్నాయి. ఆ 10,000 నుంచి మళ్ళీ మాస్టర్కు మనం ఎంతో కొంత ఇస్తే అతను బాగుపడతాడు, మళ్ళీ ఇంకో 4 సాంగ్లు పట్టుకొస్తాడు అనే దాని మీద మేము పూర్వం నుంచే, ఇప్పుడు ముక్రాజ్ మాస్టర్ కాలం నుంచి అది ఉంది. ఆ డబ్బుల నుంచే నేను కట్ చేసేవాడిని. నేను ట్రెజరర్ కదా, ఒక్కొక్క సాంగ్లో 5,000 3,000 2,000 అలా కట్ చేసిన. అవన్నీ డాన్సర్ డబ్బులే, ఈయన సొంత డబ్బులు కానే కాదు. 50,000 కట్టాడు, 1,00,000 అని చెప్తుండే, అది తప్పు. 50,000 ఆ 50,000 కూడా నేనే కట్ చేశాను సార్. ఓకే. నేను క్యాషియర్, నా డ్యూటీ కదా అది. నేను కట్ చేయకపోతే ప్రెసిడెంట్ సెక్రటరీ కమిటీ మిగతా వాళ్ళు ఊరుకోరు కదా, ఎవరికి ఫైన్ పడ్డా నేను కట్ చేయాల్సిందే. నేను కట్ చేసినందుకు నా మీద పగ పెంచుకున్నాడు. అది ఇప్పుడు 11 సంవత్సరాల కింద 2013లో జరిగింది. ఇప్పుడు తీసి ఇప్పుడు నాకు ఫైన్ నీ సబ్జెక్ట్ ఏంది, నేను తిట్టాను అంటున్నాను, అది చూపెట్టి ఫైన్ అయ్యాన్ని అంటున్నా. ఎప్పుడో జరిగినాయని తీసుకొచ్చి ఇది చేశాడు ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు జరగలేకుండా 11 years బ్యాక్ తీసుకొచ్చి ఇప్పుడు చెప్తాను. కరెంట్ సిచ్యువేషన్ ఏంటిది, కరెంట్ ఎఫ్ఐఆర్ ఏంటిది, అది మాట్లాడకుండా అప్పుడు రాకేష్ కార్డు తీసేసాడు, నాకు పైన వేసాడు, వీడికి వేసాడు, వాడికి వేసాడు, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఏదో కక్ష పెట్టుకున్నట్టే కదా అంటాం. అంటే మీకు జానీ మాస్టర్ గారికి ఇంతకు ముందు ఏదైనా పర్సనల్ ఇష్యూ ఉందా? ఏం లేదు. లేకపోతే అతనికే నేను 100 సార్లు పైసలు ఇచ్చా. ఓకే. అనే లారీ టైర్ పంచర్లు అతుకునేవాడు నెల్లూరులో, నేను చెప్పున్నా కదా. మీరు నెల్లూరు పోయి తెలుసుకోండి, జానీ మాస్టర్ విఆర్సీ సెంటర్లో పోయి జానీ మాస్టర్ ఎక్కడ ఉంటాడు అని అంటే చాలు చెప్పేస్తారు. ఓకే. వాళ్ళ నాన్న బేసిక్ లారీ డ్రైవర్. ఓకే. రైట్. అతను లారీ ఎక్కి హైదరాబాద్కి వచ్చాడు. సరే వాళ్ళ నాన్న డబ్బులు ఏమి ఇచ్చిండో ఎంత ఇచ్చిండో వచ్చి ఏదో కార్డు తీసుకున్నాడు. అప్పట్లో ఆయన వచ్చిన కొత్తలో అసలు షూటింగ్స్ లేవు, పెద్దగా పర్సంటేజ్ లేదు. ఇక్కడ హైదరాబాద్లో మాస్టర్ జానీయే డాన్సర్ అప్పటికి. ఓకే. జానీ మాస్టర్, ఇంకా జానీ మాస్టర్ ఎక్కడ ఉన్నాడు? అక్కడ శేఖర్ మాస్టర్ లేడు, రఘు మాస్టర్ లేడు, గణేష్ మాస్టర్, ఏ మాస్టర్ లేడు ఇక్కడ, అంతా డాన్సర్సే. ఓకే. అప్పుడు మేము చెన్నై వాళ్ళ దగ్గర మేము వర్క్ చేసేవాళ్ళం. ఓకే. అప్పుడు పర్సంటేజ్ తక్కువ, 30% ఉంది. వాళ్ళు 70% వచ్చేవాళ్ళు చెన్నై వాళ్ళు, మేము 30% చేసేవాళ్ళు. అక్కడికి కాంపిటీషన్, నువ్వు వెళ్తావు అక్కడ కాంపిటీషన్ మా దాంట్లో మాకు సరిగా వర్క్ ఉండేది కాదు. ఓకే. అందులోనే ఆ క్రమంలో మేము ఒకరికి హెల్ప్ చేసుకునే వాళ్ళు. ఎవడైతే షూటింగ్ పోతాడో వాడు పక్కన వాడికి హెల్ప్ చేయడం, నేను వెళ్ళినప్పుడు వానికి చేయడం, వాడు వెళ్ళినప్పుడు నాకు చేయడం, ఇట్లా చిన్న చిన్న హెల్ప్లు చేసుకుంటూ అలా సర్వైవ్ అవ్వకుండా వచ్చేవాళ్ళం. ఈయన టోటల్ జీరో, ఈయన షూటింగ్ చేసేవాడు కదా సరిగా. ఎవరైనా షూటింగ్ చెప్తే కూడా మీరు మాస్టర్ అనుకోండి, మీ షూటింగ్ చెప్తే మీ కంపోజింగ్ నచ్చాలని చెప్పి లొకేషన్కి వెళ్ళి మొదటికి వెళ్ళిపోయాడు. ఓకే. పిచ్చి కథలు ఇవన్నీ. సో ఎలాంటి మెంటాలిటీతో ఉన్న ఆయన ఈరోజు పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ చెప్పేదానికి దీనికి సంబంధం లేదు. సంబంధం ఎందుకు లేదు అంటే అతన్ని తయారు చేసిందే మేము. ఓకే. అప్పుడున్న సీనియర్, ఆయన కంటే సీనియర్ డాన్సర్లు కానీ అతని బ్యాచ్మెంట్స్ కానీ మేమందరం కష్టపడి అతని డెమోలకు కానీ అతను తిరగడానికి కానీ మాస్టర్ అయిన కొత్తలో కానీ డబ్బులు లేకపోతే ఎంకరేజ్ చేసి సాంగ్ వచ్చి మళ్ళీ ఆయన సర్వ్ అయ్యేంత వరకు మేము అన్నీ చేసినాం, హెల్ప్ చేసినాం ఆయనకు. ఈరోజు ఊరికేం కాలే, రాజమౌళి గారు ఊరికే పిలిచి వాళ్ళ సాంగ్. ఓకే. ఆయన రాజమౌళి గారు ద్రోణ సినిమాకి ఎంకరేజ్ చేశాడు, నితిన్కి చెప్తే
నితిన్ 2 సాంగ్లు ఇచ్చాడు దీనివల్ల. అదే ఫస్ట్ 2 సాంగ్లు సినిమా. అవును. దాని తర్వాత రాజమౌళి గారి సినిమా ఈగ సినిమా ఒక పాట చేశాడు. Okay. దాని తర్వాత మళ్ళీ ఏం లేవు సినిమా. పవన్ కళ్యాణ్ గారు అసలు సాంగ్ వేయలేదు, ఎవరికి వేయలేదు, సాంగ్ వేయలేదు. చరణ్ గారు ఎంకరేజ్ చేశారు. చరణ్ గారు రికమెండేషన్ వల్ల బాంబేకి వెళ్ళిండు. సల్మాన్ ఖాన్ చెప్పడం వల్ల సల్మాన్ ఖాన్ సాంగ్లు ఇచ్చాడు, ఇంకా ఇస్తున్నాడు అంతే. సార్ అయితే ఇప్పుడు ఈ కేసుని మీరు ఏ ఎక్స్టెంట్ వరకు వెళ్తారు? వాళ్ళు ఏమంటున్నారంటే రాజీకి వచ్చి మాట్లాడుకుని పెనాల్టీ కట్టేస్తే సారీ చెప్పాను సార్ నెంబడే. అదే మా ఇద్దరి మధ్యలో ఏదైతే సంభాషణ జరిగిందో ఈ విషయంలో వాట్సాప్ స్టేటస్ విషయంలో వెంటనే 10 నిమిషాల తర్వాత మళ్ళీ అతను ఈ ఊరికే ఇగోపోతాడు అని చెప్పేసి నేను సారీ చెప్పిన. ఓకే, వింటలేడు. అంటే కాన్సెప్ట్ ఇక్కడ వాట్సాప్ స్టేటస్ లేకపోతే నేనేదో ఆయన తిట్టే ఆయన ఏదో నన్ను పేరు ఇచ్చాడు, ఇది అసలు కాన్సెప్ట్ కానే కాదు. ఇంటర్నల్లో ఏం జరుగుతుందంటే జనరల్ బాడీ మీటింగ్లో ఈ ల్యాండ్ మ్యాటర్, ల్యాండ్ స్కామ్ గురించి గట్టిగా ప్రతి మీటింగ్లో మాట్లాడుతున్నాను. ఓకే, రైట్. ఇతను తేడు ఇతను కాదన్న టైప్లో అందరం మాట్లాడినాం. అయితే కొంచెం నేను అగ్రెసివ్గా మాట్లాడినా. అది కాక ఈయన పర్సంటేజ్ ఉల్లంఘించిండు ఇస్మార్ట్ శంకర్ 2. ఇప్పుడు 70 మంది కడుపు కొట్టాడు. మొత్తం 100 మంది డాన్సర్లను బాంబేలో పెట్టుకున్నాడు. అది రూల్ ప్రకారం లేదు. ఆయన రూల్స్ మాట్లాడేటోడు రూల్ ప్రకారం శిక్షించాను అంటున్నాడు. రూల్ పాటించాలి, అతను కూడా పాటించాలి. అతను పాటించి మనకు చెప్పాలి. నువ్వే ఉల్లంఘించినావు, 70 మంది కడుపు కొట్టినావు, 70 మంది కమిషన్ కోసం కక్కుర్తి. అంటే ఇప్పుడు ఇదే మాట ఆయన అడిగితే చార్మి గారు ఈ సాంగ్కి బ్యాక్డ్రాప్కి వాళ్ళే కావాలి అని అన్నారు. సరే, ఇప్పుడు అది అంత అవసరం లేదు, ఇవన్నీ ఉత్తాయి. కానీ ఇప్పుడు కొన్ని బుట్టబొమ్మ సాంగ్ సంఘాలు గుద్దుకున్నారు, హిట్ అయింది అని చెప్పి ఇట్లా అన్నాడు కదా ప్రెస్ మీట్లు అన్నాడా? బుట్టబొమ్మ సాంగ్ అలాంటి సాంగ్ డిమాండ్ చేసినప్పుడు అవసరమే సార్, కాదంటే. అలాంటి వారికి నువ్వు బాంబేలో పెట్టుకో, రష్యన్స్ పెట్టుకో. కస్టడీ సినిమా హీరో నాగ చైతన్య, 50 మంది డాన్సర్లు సార్. అది లొకేషన్ ఏది తెలుసా? జైలు లొకేషన్. డాన్సర్ల డ్రెస్సులు ఏంటి తెలుసా? కాస్ట్యూమ్స్ హోమ్గార్డ్ డ్రెస్సులు. ఓకే, జైల్లో ఖైదీలు ఉంటారు కదా, ఆ డ్రెస్సులు. దాన్ని కూడా బాంబే డాన్సర్స్ తెల్లగా 6 ప్యాక్ కావాలి సార్. దాన్ని కూడా 6 ప్యాక్ కావాలా? దొంగలు ఖైదీలు ఎట్లుంటారు సార్ జైల్లో? మరి బాంబేలో తెచ్చుకుని 40 మందిని బాంబేలో తెచ్చుకున్నాడు. 2 నాన్ మెంబర్లు, మా యూనియన్ డాన్సర్ 8 మంది. రమ్మను, చర్చకు రమ్మను, లైవ్ చర్చకు రమ్మను. మరి అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయలేదండి? ఎక్కడ వీళ్ళు లాస్ట్ బాడీ వాళ్ళు ఈయన అంతా కుమ్మకైంది కదా. ఇది ఆల్రెడీ జనరల్ బాడీలో ఎజెండా పాయింట్లో ఉంది. ఇస్మార్ట్ శంకర్ 2 కస్టడీ సినిమా డాన్స్ జానీ మాస్టర్ హైదరాబాద్ డాన్సర్లను నాన్ మెంబర్లను వాడుతున్నాడు, దాని గురించి చర్చా నిర్ణయం అని చెప్పేసి ఒక ఎజెండా పాయింట్ పెట్టారు. కానీ అది చర్చ వరకు రాలేదు. గొడవలు అయ్యి ఈ మాస్టర్లను వీళ్ళు కొజ్జాలని తిట్టారు కదా, లాస్ట్ బాడీ ఆఫీస్ బేరర్స్ తిట్టిన విషయంలో 2 జనరల్ బాడీలు వేస్ట్ అయింది. అంటే అది అట్లా స్కిప్ అయింది. అయితే ఇతను ఏం ఆలోచించుకున్నాడు, అసలు ప్రెసిడెంట్గా రమ్మని చెప్పి చాలామంది అడిగితే రాను అన్నాడు. మొన్న ఎలక్షన్ టైంలో రాను అని కరెక్ట్గా 15 రోజుల ముందు దిగిండు. వచ్చి నేను వస్తున్నా చేస్తున్నాడు. అరే అంత సడన్గా వస్తే ఎట్లా, మేము వేరే మాస్టర్ ఇంకొకరిని కమిట్ అయినాము, ఆయన మాట ఇచ్చినాము, అతను ప్రచారం కూడా చేసుకుంటుండు, నువ్వు సడన్గా వస్తే ఎట్లా అని చెప్పేసి కూడా వద్దు అంటే కూడా వెళ్ళే. అంటే ఈయన కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు నేనే ప్రెసిడెంట్ అయినా అనుకో, ఈ పర్సంటేజ్ గురించి అడగరు, ఇంక దేని గురించి అడగరు నన్ను, నన్ను ఎవరు శిక్షిస్తారు నేను ప్రెసిడెంట్ అయితే? అంటే ఇది కాన్సెప్ట్ అనేది. వచ్చి ఇవన్నీ అరచకాలు చేస్తున్నాడు. అంటే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళను శిక్షించుకుంటూ పోతున్నాడు. నాకు ఎవరు షూటింగ్ చెప్తే వాళ్ళని బెదిరిస్తున్నాడు, వాళ్ళ ఫైన్లు వేస్తున్నాడు. శేఖర్ మాస్టర్ 1 డే షూటింగ్ చెప్తే ఆయనను బెదిరించాడు, వాళ్ళ ఇన్ఛార్జ్కి 25,000 ఫైన్ వేసాడు. ఇది ఒకటి చెప్తాను సార్. శేఖర్ మాస్టర్ గురించి అడిగితే ఫోన్ చేసి ఇలా యూనియన్లో ఇష్యూ జరుగుతుంది అని అడిగితే ఆయన చెప్పాను, నేనేం బెదిరించలేదు, జరిగింది చెప్పున్నాను, ఆయన పంపించేరా అని చెప్పేసి అడిగారా అని చెప్పేసి షూటింగ్లో ఉన్నా కదా భయ్యా, 40 మంది డాన్సర్లు ఉన్నాం. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడండి అందరి ముందే శేఖర్ మాస్టర్. ఓకే, మీరు ఎట్లా తీసుకెళ్తారు సతీష్? అతని మీద సస్పెండ్లో ఉన్నాడు, అతని మీద ఎలిగేషన్ ఉంది, 1,00,000 రూపాయలు ఫైన్ ఉంది. మీరు ఎట్లా తీసుకెళ్తారు అంటే మీరే కదా తీసుకోపోవచ్చు అని చెప్పి లేబర్ కమిషన్ లెటర్ ఇచ్చారు, పర్మిషన్ ఉంది అని చెప్పి మీరు చెప్తేనే కదా, యూనియన్ల గ్రూప్లో పెడితేనే కదా తీసుకుపోయినని చెప్పి ఆయనే వాదిస్తున్నాడు. అయినా సరే మీ నోటితోటి చెప్పామా? ఆయన నోటితోటి చెప్పాలంట. మేము చెప్పామా తీసుకెళ్ళామని, ఎట్లా తీసుకెళ్తామని చెప్పి దమ్ చేస్తుంటే, ఇప్పుడు నేను షూటింగ్ చేయాలా మీతో వాదించుకుంటూ కూర్చోవాలని చెప్పేసి ఆయన షూటింగ్కి వెళ్ళిపోయాడు. ఆడ కెమెరామెన్ వెయిటింగ్, డైరెక్టర్ వెయిటింగ్, నాగ చైతన్య వెయిటింగ్ అక్కడ. అంటే ఈతో వాదించడం ఆయనకు అవసరం లేదు, అతని పని అతనికి ఇంపార్టెంట్ కదా. అక్కడ ఉన్న 40 మంది డాన్సర్లకు అందరికీ తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళందరికీ. తర్వాత సరే ఏమనలేదు కదా, మరి నీకేం అవసరం? ఆయనకు మాస్టర్ ఫోన్ చేయాల్సిన అవసరం ఉంది, మళ్ళీ సూరికి ఫైన్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళ ఇన్ఛార్జికి. అంటే ఎవరు ప్రశ్నిస్తే, సతీష్ ఎవరు షూటింగ్ చెప్తే వాళ్ళను సస్పెండ్ చేస్తున్నాడు. అది ఫస్ట్ ఒకటి చేసిన 4x4 గర్ల్స్ 1 డే సాంగ్, అది దాని సాంగే అన్నారా దాన్ని. ఈ శేఖర్ మాస్టర్ 1 డే సాంగా, ఈ పేమెంట్ మరి నాకు ఇచ్చారా? యూనియన్కి వచ్చింది, నాకు పేమెంట్ ఇప్పటివరకు ఇవ్వాలి, 5 నెలలు అవుతుంది. మరి పేమెంట్ ఇవ్వలేగా, ఇవ్వలే. తర్వాత ఇది రెండోది, అన్ని 1 డేలే. ఈ వినయ్ మాస్టర్ నన్ను
నేను గ్రూప్ డాన్సర్కి వెళ్తే నిన్ను చేయనియట్లేదు కదా, ఆపేస్తున్నారు కదా, ఎవరైతే చెప్తే వాళ్ళకు ఫైన్ వేస్తున్నారు కదా, నాకు అసిస్టెంట్గా రా అన్న. యాక్చువల్గా వేరే అసిస్టెంట్ తీసుకోకపోతే వాడు మంచి యూత్ బాయ్ని తీసుకోకపోతే వాడు వర్క్ చేస్తాడు, కానీ నువ్వు వర్క్ చేయకపోయినా నేనే చేసుకుంటా వర్క్, నువ్వు నాతో రా అన్న, అసిస్టెంట్గా రా అన్న అని చెప్పి నన్ను మూనార్ తీసుకెళ్ళాడు కేరళకి. 2 సాంగులు అవి చిన్న అది చిన్న కంపెనీ. ఓకే, రైట్. మన ట్రైన్ రిజర్వేషన్ కూడా లేదు, నార్మల్ టికెట్ తీసుకొని ఎక్కిన అప్పటికప్పుడు. ఓకే, దాన్ని కూడా 4 సాంగులు చేసిండు అంటాడు. మరి పుష్ప 3 సాంగులు పోయినాయి. నిన్న మొన్న 500 మంది జరిగింది, అందులో ఎందుకు లేను? మొత్తం 280 మంది నాన్ మెంబర్స్ ఉన్నారు. పోలాకి విజయ్ మాస్టర్ సాంగ్స్, ఓకే, భాను మాస్టర్ సాంగ్ పోయింది, గణేష్ మాస్టర్ గౌడ్ సాంగ్, మొత్తం నాన్ మెంబర్స్. నన్ను అలౌ చేయట్లేదు. ఓకే, నేను 4 సాంగులు చెప్పాను ప్రచారం చేస్తుండు. మనిషి నోరు మాట్లాడితే అది ఏంటిది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరొకరు ఆయన కాకుండా వేరే పెద్ద మనుషులు ఎవరొకరు ఉంటారు కదా సార్. ఇప్పుడు శేఖర్ మాస్టర్ కావచ్చు, వీళ్ళందరూ కూర్చొని సెటిల్ చేస్తే ఈజీగా అయిపోయేది. ఒకటి ఈ మాస్టర్లు అందరూ చెప్పారు ఆయనకి, జనరల్ బాడీ మీటింగ్ పెట్టి, జానీ దీన్ని ఇష్యూ చేయకు, సతీష్ ఏం తప్పు చేసినా సరే జనరల్ బాడీలో పెట్టు, మాట్లాడదాం, అతను ఫైన్ చేద్దాం, శిక్ష ఇద్దాం అని చెప్పి అందరు చెప్పిన తర్వాత జనరల్ బాడీ పెట్టాలని కూర్చోబడుతుంది దానికి 5 నెలల నుంచి. మళ్ళీ నిన్న ఒక బయట వచ్చింది, నేను సతీష్ గురించి మీటింగ్ ఎందుకు పెడతానండి, నాకు ఇన్సూరెన్స్ క్లారిటీ రావాలి, ల్యాండ్ గురించి క్లారిటీ రావాలి, ఇంకేదో క్లారిటీ రావాలి, ఇవన్నీ క్లారిటీ వచ్చినాక పెడతా అంటే ఇప్పుడు 8 నెలల నుంచి రాని క్లారిటీ ఇంకా ఎప్పుడు వస్తుంది? ఎన్ని టర్మ్స్ సార్? జస్ట్ జనరల్గా ఎన్ని ఇయర్స్ ఉంటుంది సార్? 2 years. 2 years టర్మ్. ఆల్రెడీ 8 నెలలు అయిపోయింది అంటే 40% పీరియడ్ లెఫ్ట్, ఇంకా 60% ఉంది. ఇంకో 6 నెలల దాకా పెట్టకపోవచ్చు. అంటే అప్పటిదాకా నీకు చచ్చిపోవాలా వర్క్ లేకుండా? చెప్పండి, అంటే ఇది దుర్మార్గమా కదా? అంటే మ్యాటర్ ఏంటంటే సతీష్ చంద్రుని మొత్తం తీసేయాలి, యూనియన్లోకి తీసేయాలి, ఇక రానియకూడదు. మొన్న కూడా నేను ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఒక 4-5 ఓట్లతో ఓడిపోయినా. గతంలో నేను 2 సార్లు ట్రై చేసిన. అయితే ఇక సతీష్ని రానియకూడదు, 10 సంవత్సరాలు పోటీ చేయకూడదు. అంటే ఇక 10 సంవత్సరాలకి ఓకే ఎవడుకుంటుంది? ఇప్పటికే లేదు 48 ఏజ్. నెక్స్ట్ 10 సంవత్సరాల మళ్ళీ పోటీకి వచ్చాను అనుకోండి, వాళ్ళు 10 సంవత్సరాలు చేయదని రాసిన 58. ఎవడు చేస్తాడండి ఇవన్నీ? పంచాయతీలు మాకు ఏం అవసరం ఇవన్నీ? ఏదో పని చేసుకోవడానికి వచ్చినావు, పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ అరాచకాలు ఏంటిది? నువ్వు ఏదైతే చేయాలనుకున్నావు వచ్చినావు అది చేయి ఫస్ట్. నువ్వు నీ వెనక మేము ఉంటాం కదా అందరం. నువ్వు అది చేయట్లేదని కదా ప్రశ్నిస్తున్నావు. అంటే ప్రశ్నించే గొంతు నొక్కేస్తావా నువ్వు? అంటే నీకు ఎవరు ఎదురు మాట్లాడకూడదా? కమిషనర్, జాయింట్ కమిషనర్ అని చెప్పాడు, నువ్వు ఇప్పుడు ప్రెసిడెంట్ జాని, నువ్వేం పర్మనెంట్ కాదు, నువ్వు ఓనర్ కూడా కాదు, నువ్వు పర్మనెంట్ కాదు, ఓనర్ కాదు. నువ్వు వెళ్ళిపోతే ఇంకా 100 మంది మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. ఈయనకు ముందు చాలా మంది చేశారు కదా ప్రెసిడెంట్. మరి ఈయన ప్యాన్ ఇండియా కొరియోగ్రాఫర్ కదా, 10 లక్షలు ఖర్చు పెట్టి గెలిచాడు కదా. ఇతను ఎవరి మీద అయితే గెలిచాడో అతను పెద్ద డబ్బులు ఖర్చు పెట్టేవాడు కాదు. అతను ప్యాన్ ఇండియా మాస్టర్ కూడా, అతను కూడా డ్యాన్స్ మాస్టర్, కానీ అతను ప్యాన్ ఇండియా మాస్టర్ కూడా కాదు. ఓకే, నువ్వు ప్యాన్ ఇండియా మాస్టర్ అన్నప్పుడు ఇలా ఖాళీ నిలబడితే నువ్వు అడగకపోయినా కూడా 500 మంది ఓటేసేయాలి నీకు. నీకు అతనికి ఎన్ని ఓట్లు తెలుసు సార్? డిఫరెన్స్ 7, 8, 10 ఓట్లు, 10, 12 ఓట్లు అంతే. అతను పబ్లిక్ ఫిగర్ కాదు, నువ్వు పబ్లిక్ ఫిగర్. మరి జస్ట్ 10, 12 ఓట్లతో గెలిచినావంటే పెద్ద మొగుడు నువ్వు. యూనియన్ ఎలక్షన్కి 10 లక్షలు ఖర్చు పెట్టాడు. చెప్పినా కదా, యూనియనే తక్కువ మందే కదా ఉండేదండి. 420, 430 దానికి 10 లక్షలు ఖర్చు పెట్టారంటే పెడతాడు ఆయన. 2 వేలు కడతాడు, తినిపిస్తాడు, తాగిపిస్తాడు. ఎలక్షన్ రోజు ఒక రోజే మేపిల్ కేబుల్ ₹1,00,000 ఫుడ్ బిల్ కట్టాడు. ఓకే, ఒక టేబుల్ కాలేదు 4 గంటల దాకా. ఓకే, అట్లా. సో ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందండి లేకపోతే ఏంటి? ఎఫ్ఐఆర్ రావలే, ఇది సద్దు మనుగుతుంది కావచ్చు. ఎందుకు నేను ఇప్పుడు నేను ఒక డాన్స్ అయినా సార్, 10 మంది మాసాల దగ్గర నేను సాంగ్ చేయాలి, వర్క్ చేసుకోవాలనే ఉంటుంది తప్ప ఇది పెంచుకునే ఉద్దేశంతో నేను వెళ్ళి సారీ ఎందుకు చెప్పు దండం పెట్టి, నాకు అవసరం లేదు కదా, ఏం చేసుకుంటా చేసుకోపోయి నేనే ఇష్యూ పెద్ద చేసేటోండి. కానీ సద్దు మనగాలనే ట్రై చేసిన, కానీ ఇది కావాలని చేయనియట్లేదు వీళ్ళు. ఈ గొడవ 5 months నుంచి సాగదీస్తున్నారు సార్. చూడండి, అరే ఎంత తిట్టినా కూడా ఒక నెల 2 నెలలు 5 నెలల నుంచి సాగదీస్తున్నారు. మరి నేను తిట్టేందో చెప్పురాబాయ్ అంటే కూడా చెప్తలేడు ఎవరికి. నువ్వు పర్సనల్గా రా, నీకు వినిపిస్తా అంటాడు. ఎందుకు ఇస్తావు? మరి పర్సనల్గా వినిపించినప్పుడు ఇది పర్సనలే కదా. మళ్ళీ యూనియన్ ఎందుకు పెట్టినావు? ఈ పంచాయతీలో పెట్టకూడదు. ఈ పంచాయతీ మరి యూనియన్కి ఎంతకన్నా కట్టినావు? నేను తిట్టా అంటావు, నువ్వు తిట్టున్నాను మరి. లేదా కొట్టు 2 కొట్టు, కడుపు ఎందుకు కొడుతున్నావు? నాకు కూడా ఫ్యామిలీ ఉంది కదా మరి. అంటే దీన్ని ఎంత ప్రొలాంగ్ చేసేదానికన్నా మీరు తర్వాత వెళ్ళి మాట్లాడడం జరిగిందన్న. అరే ప్రెస్ మీట్ పెట్టి యూనియన్లో డబ్బులు తీసి ఖర్చు పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఒక రోజంతా సాగదీసిండు. అదేదో జనరల్ మీటింగ్ పెడితే అయిపోతుండే కదా సార్, సమస్య సాల్వ్ అయిపోతుండే. అతను ఇంకే ఆయన పని ఆయన చేసుకుంటా, నా పని నేను చేసుకున్నామని కదా. ఈ 5 నెలల్లో మీరు ఆయనతో మాట్లాడి జానీ ఇలా జరిగిపోయింది కొంచెం మనం. నేను ఒక రోజు యూనియన్ ఆఫీస్కి వెళ్ళాను. ఓకే, మాస్టర్ 2 నిమిషాలు మీతో మాట్లాడాలని అడిగాను. లేదు ఏదైనా ఉంటే కంపెనీలో మాట్లాడుకో అన్నాడు. అయిపోయింది. నా తరపున కొంతమంది మాస్టర్లు ఫోన్ చేసి మాట్లాడారు. ఆయన 9 అంటుండు.
సో ఇంకా ఫైనల్గా మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు అయితే? నా న్యాయం జరిగేదాకా పోరాడతా. అది ఎంత దూరమైనా పర్వాలేదు. నాకు ప్రభుత్వం సపోర్ట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నేను ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నా. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో కూడా మొత్తం చాంబర్ వరకు వెళ్ళిపోయింది మ్యాటర్. ఓకే. మొత్తం ఆ ఇండస్ట్రీ పెద్దలకు కూడా తెలిసింది. ఓకే. ఆడ పవన్ కళ్యాణ్ సార్ కూడా కంప్లైంట్ ఇచ్చున్నా. అది ఈ జాని అరాచకాలు స్టాప్ చేయాలి. ఇతను మాకు ప్రెసిడెంట్కి అవసరం లేదు. ఇంకేమంటున్నా అంటే ఇలాంటి ఒక ఈ ఇండస్ట్రీ నుంచి, ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఒక 5 సంవత్సరాలు, మినిమం ఒక 5 సంవత్సరాలు బ్యాన్ చేయాలి ఇతను. ఇతను బ్యాన్ చేస్తేనే ప్రొడ్యూసర్లు బాగుపడతారు, డాన్సర్లకు న్యాయం జరుగుతుంది. ముఖ్యంగా డాన్సర్ల గురించి చెప్తున్నా. నేను పోరాడే డాన్సర్ల గురించి. పర్సంటేజ్ వాడుతున్నానని చెప్పి నేను ఎందుకు ఫైట్ చేస్తున్నా? నా ఒక్కని కోసం కాదు కదా. నేను ఆ ఇస్మార్ట్ శంకర్ గురించి గట్టిగా మాట్లాడేందుకే మొన్న ఇస్మార్ట్ శంకర్ 2లో సెకండ్ సాంగ్ ఇక్కడ హైదరాబాద్లో జరిగింది. ఓకే. మన డాన్సర్స్ 30 మంది వర్క్ చేశారు. ఓకే. నేను మాట్లాడి ఉండకపోతే చేసిన తప్ప మళ్ళీ చేసేవాడు. మళ్ళీ బాంబే డాన్సర్లు మొత్తం బాంబే డాన్సర్లు పెట్టుకునేవాడు. అంటే కొంచెం ఏదో భయం వచ్చింది కదా ఆయనకు. ఆ భయం వచ్చింది కాబట్టి మా వాళ్ళు 30 మంది వర్క్ చేసేళ్ళు. కేవలం ఆ రోజు మాట్లాడమని కూడా చెప్తున్నా. నేను ఎవరికి భయపడేది లేదు అని కూడా చెప్పి ఆడు భయపడేది. ఇవి వానికి ఎవరు భయపడుతున్నారు? ఫస్ట్ ఆఫ్ అసలు అతనికి ఎవరు భయపడుతున్నారు? మరి ఇక్కడ ఎవరు భయపడుతున్నారు అంటే ఆయన భయపడాలని చూస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పేరు చెప్పి నేను ఒక పాన్ ఇండియా ముసుగులో ఇవన్నీ భయపెట్టాలని చూస్తున్నాడు. ఓకే. అంతే. అతనికి ఎవరు భయపడలేరు. జనసేన పార్టీలో ఒక కీలక పదవి కూడా ఆయనకి ఇచ్చున్నారు కదా ప్రచారం. మరి జనసేన పార్టీలో పదవి ఉన్నప్పుడు, జనసేనలో ఉండాలనుకున్నప్పుడు వెళ్ళిపో, పొలిటికల్ వెళ్ళిపో. ఇక్కడ మాకు వద్దు, నువ్వు మాకు వద్దు అని చెప్తున్నావు. మా యూనియన్లో వైసీపీ అభిమానులు ఉన్నారు, టీడీపీ అభిమానులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఒక్కటి జనసేన అయితే ఏం చేయాలి మేము? అసలు ఆంధ్ర రాజకీయాలకు హైదరాబాద్కి సంబంధం ఏంటి? ఇక్కడ యూనియన్ ఆఫీస్ హైదరాబాద్లో ఉంది. నీ అమరావతిలో ఉంటే నువ్వేమైనా చేసుకో, మేము రాము, మేము అడగాము. అంతే కదా సార్? అంతే. మరి ఈ పార్టీకి పొలిటికల్కి ఎందుకు చేస్తున్నాడు? పొలిటికల్ ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. చాలా బయట చూశాను నేను యూట్యూబ్లో. జనసేన ఏంటిది, వైసీపీ ఏంటి, ఈయన ప్రచారం ఏం చేశాడు ఏంటి అని ఆ యూనియన్ ఆఫీస్లో కూర్చొని ఇస్తున్నాడు. యూనియన్ ఆఫీస్ను జనసేన పార్టీ కోసం వాడుకుంటున్నాడా ఏంటి నాకు అర్థమైతే లేదు. అందుకోసమే ఈ సగం ఫ్లోర్ కబ్జా చేశాడా? ఇది కూడా గమనించాలి అందరూ. సో దాని గురించి కూడా మనం మిగతా అంటే మీరు ఒకళ్ళు అయితే అనుకోవచ్చు, మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు కదా, దాన్ని ఎందుకు అలా చేస్తున్నారని చెప్పి ఎవరికి క్వశ్చన్ చేసే ప్రయత్నం కూడా చేయలేదు. పండు బలగాలంటే కొంచెం టైం పడుతుంది సార్. పిందె కాయ అక్కడ నుంచి పండు దశకు వచ్చి పలిగేదాకా టైం పడుతుంది. ఇది స్టార్ట్ అయింది, ఎప్పుడో పలుకుతుంది పక్క. అండ్ జానీ మాస్టర్ ఇంకో విషయం కూడా చెప్తున్నాను, కావాలని కాంట్రవర్సీస్ లాగుతున్నారు అండ్ నా ఫేమ్ ఉంది, నాకు ఇప్పుడు జనసేన పార్టీ ఉంది, ఇట్లన్నింటి వల్ల ఇప్పుడు నాకు కావాలని నా పేరు మెన్షన్ చేస్తున్నారు. ఇటీవల రేవ్ పార్టీ విషయంలో కూడా ఆయన పేరు వచ్చింది. అసలు ఎందుకు వ్యక్తిగతంగా అంత పర్సనల్గా జానీ మాస్టర్ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఈ రేవ్ పార్టీ విషయం అయితే నాకు తెలిసినంత వరకు అతను కూడా పబ్లోకి వెళ్ళే అలవాటు ఉంది. ఓకే. అతను కూడా రకరకాల షోకులు ఉన్నాయి. ఓకే. నాకు తెలిసి అక్కడికి ఆ రేవ్ పార్టీలో జాయిన్ కావాలంటే సమ్ అమౌంట్ ఏదో ముందే కట్టి, అంటే ముందే ఫిక్స్డ్ ఉంటుందంట కదా, అంటే ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ లిమిటెడ్ పీపుల్కే అందులో ఎంట్రీ ఉంటుందని తెలిసింది. అంటే టీవీలో చూశాను, నాకు తెలియదు. ఓకే. ఒకవేళ నాకు తెలిసి ఇతను డబ్బులు కట్టి ఉంటాడేమో అక్కడికి వెళ్ళడానికి, లేకపోతే ఊరికి ఈయన పేరు రాదు కదా. మరి శేఖర్ మాస్టర్ పేరు, గణేష్ మాస్టర్ పేరు ఎందుకు రాలే? ఇతని పేరు ఎందుకు వచ్చింది? ఇతను డబ్బులు కట్టి ఉంటాడు, నాకు తెలిసి వెళ్ళలేదు అనుకుంటా. ఆ రోజు సేమ్ డే ఇక్కడ ఎల్బీ స్టేడియంలో డైరెక్టర్స్ డే అని చెప్పేసి ఒక ఈవెంట్ జరిగింది. అయితే అక్కడ మిస్ అయినది, అక్కడ వెళ్ళడం మిస్ అయినందుకు ఇక్కడికి వచ్చి ఉన్నాడా, లేకపోతే ఎందుకులే అని చెప్పి వెళ్ళకుండా మానేసిండా తెలియదు. అనేది నాకు తెలియదు. అది ఊరికే నిప్పులేందో పోరాదు కదా. ఇప్పుడు ఇంతమంది కొరియోగ్రాఫర్లు ప్రభుదేవ్ పేరు రావచ్చు కదా, శోభి మాస్టర్, దినేష్ మాస్టర్ రాసిన వాళ్ళ పేర్లు రావచ్చు కదా. ఇతని పేరు ఎందుకు వచ్చిందంటే నాకు తెలిసి ఇతను కూడా వెళ్దాం అనుకొని ట్రై చేసి ఉంటాడు. అంటే పోలీసులు అన్ని లిస్ట్ అవుట్ చేస్తారు కదా, ఎవరెవరు బుక్ చేసుకున్నారు అక్కడికి వెళ్ళడానికి, ఎవరెవరు ఎంట్రీ ఫీజు కట్టారు, ఇవన్నీ ఉంటాయి కదా. అది అందులో వచ్చి ఉండేమో నా డౌట్. అంటే ఒక పర్సన్ జానీ మాస్టర్లకు కనిపించున్నారు అని చెప్పేసి ఈయన వెళ్ళారా? అయి ఉండొచ్చు. అది ఒక అతను అయితే బ్లాక్ టీ షర్ట్ వేసుకుని పెట్టుకుని వెళ్ళాడు, అతను దూరం నుంచి చూస్తే జానీ మాస్టర్లకు కనిపించాడు. అయి ఉండొచ్చు, చెప్పలేము. సార్ ప్రస్తుత మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది సార్? లైక్ ఎట్లా? 5 months నుంచి చేయాలని నేను ఆర్థికంగా నష్టపోయినా, మానసికంగా కూడా చాలా మెంటల్ టార్చర్ అవుతుంది. వీళ్ళు కావాలని చేస్తున్నారు. నేను గత 4 రోజుల నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నా. నాకు ఇప్పటివరకు ఏ రోగాలు లేవండి, ఇప్పటివరకు ఏ జబ్బు లేదు. రైట్, కిమ్స్ హాస్పిటల్ రైట్, చూసుకోండి ఇవన్నీ రిపోర్ట్స్. ఇది ఎక్స్రే, ఇవన్నీ టెస్ట్ రిపోర్ట్స్. ఇగో ఇది హార్ట్, ఈసీజీ, ఇవన్నీ ఉన్నాయి. చాలా బాడీలో టెస్ట్లు, మ్యాక్సిమం టెస్టులు అన్నీ జరిగినాయి. ఈసీజీ
చాలా ఉన్నాయి. నాకు ఈ జానీ చేసే టార్చర్ వల్ల, మెంటల్ టార్చర్ వల్ల, అంటే ఏజ్ ఎక్కువైంది కాబట్టి బీపీ, షుగర్ అప్ అండ్ డౌన్ అవుతుంది. తర్వాత థైరాయిడ్ ఎప్పుడు లేనిది ఇప్పుడు థైరాయిడ్ కూడా అటాక్ అయింది. అంటే లేనిపోని అన్నీ వస్తున్నాయి. అంటే ఈ ఆలోచన వల్ల ఇంట్లో ఆర్థిక స్తోమత, అంటే ఇంట్లో పిల్లలు, ఫ్యామిలీ, ఈ టెన్షన్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఇతను ఎప్పుడు పెడతాడు మీటింగ్, ఎప్పుడు క్లియర్ చేస్తాడు అనేది క్లారిటీ లేదు. ఇందాక ఏదో దాంట్లో చెప్పాడు కదా, నేను ఇప్పుడే ఎందుకు పెడతాను మీటింగు అని. అంటే ఇప్పట్లో మీటింగ్ పెట్టే ఇది లేదు కాబట్టి నాకు అయితలేదు. దానివల్ల నేను హాస్పిటల్ హెల్త్ బాగాలేదు. ఎప్పుడేమైతే నాకు అర్థమవుతలేదు. నాకు ఏ ప్రమాదం జరిగినా, నాకు ఆరోగ్యం ఖరాబ్ అయినా సరే, తర్వాత నాకు ఎలాంటి ప్రమాదం జరిగినా కూడా జానీ మాస్టరు, అతని వెనకాల టీం ఉన్నారు, ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్తే పూర్తి బాధ్యత వహించాలి. గ్రూపుల్లో తిట్టిపిస్తున్నాడు వేరేళ్ళకు. ఆ కరాటే సీను, శ్రీకాంత్ అని ఒకడు ఉంటాడు, వాళ్ళతో మందు తాగిచ్చి వాళ్ళకు గ్రూపుల్లో తిట్టిపిస్తున్నాడు. నన్ను కానీ మిగతా వాళ్ళని కూడా తిట్టిపిస్తున్నాడు. ఆ శ్రీకాంత్ అంటాడు 26 నిమిషాల ఆడియో పెట్టాడు మొన్న, అది కూడా మీకు పంపిస్తా. ఓకే. అందులో నీకు బస్సు గుద్దుకొని చచ్చిపోతావు, లారీ గుద్దుకొని చచ్చిపోతావు, నీ ఎండ అనేది ఒకటి ఉంటుంది, అది మేము చూస్తామని చెప్పి, అది మరి ఎందుకు మాట్లాడిండో నాకు అర్థమవుతలేదు. నాకు భయం వేస్తుంది. మీ దగ్గర ఓకే. నాకు భయం వేస్తుంది. అంటే ఇప్పుడు జానీ మాస్టర్ ఫేమ్ ఉంది, పలుకుబడి ఉంది, డబ్బులు ఉన్నాయి. అంటే తనకు నచ్చని వ్యక్తుల మీద ఏమైనా చేయగలుగుతాడు. ఎగ్జాంపుల్ నేనే. ఇప్పుడు తనకు నేను నచ్చలేదు, నన్ను టార్చర్ చేస్తున్నాడు 5 నెలల నుంచి. ఇంకా ముందు ఏం చేస్తాడు అనేది కూడా నాకు భయం అవుతుంది. నాకు ఏం ప్రమాదం జరిగినా ఆయనే బాధ్యత అండి. మీరు ఒక కాల్ షీట్కి వెళ్తే మీకు ఎంత డబ్బులు ఇస్తారు సార్? ఒక షూట్ కాల్ షీట్ అమౌంట్ 3,380 రూపీస్. అది కూడా షూటింగ్ వెళ్తేనే వస్తుంది, ఇంట్లో కూర్చుంటే ఏం రాదు. ఓకే. దానిలో మళ్ళీ కటింగ్స్ పోతుంది. కటింగ్స్ పోయి ఒక 3,200, ఒక 100 అట్లా వస్తుంది. ఓకే. యూనియన్ కట్టే అమౌంట్ ఎంత ఉంటుంది? యూనియన్కి 100 రూపీస్ సర్వీస్ ఛార్జ్. ఓకే. TDS 2% కట్ అవుతుంది. ఓకే. మాస్టర్కి ఒక 5% అమౌంట్ వెళ్ళిపోతుంది. ఓకే. సో డెఫినెట్గా మీకు న్యాయం జరగాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సార్. నేను ఇంకొకటి కూడా చేశాను. ఆ FDతో పాటు FD మీద 62 lakhs గెయిన్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ రూపంలో. తర్వాత రాను ఏమవుతుందో, స్టార్టింగ్ క్యాష్ పేమెంట్లు ఇచ్చేవాళ్ళు జమాల్లో, ఒక 10-15 ఏళ్ళ కింద క్యాష్ పేమెంట్లు ఇచ్చేవాళ్ళు. ఆ రాను ఏమైందంటే అది ఓన్లీ చెక్స్ ద్వారానే వస్తున్నాయి. ఆ చెక్స్ కూడా రాను ఏమైందంటే 10% TDS కట్ చేసి వచ్చేవి. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాసి, ఇది ₹1,00,000 పేమెంట్ వచ్చిందంత మాత్రాన ఇది ఒక్కరిది కాదండి, ఇలా 10 మంది ఉంటారు, 20 మంది ఉంటారు, ఈ 10% కట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి నేను ట్రెజరర్గా ఉన్నప్పుడే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఒక ఆడిటర్ని పట్టుకొని ఇంగ్లీష్లో లెటర్ పంపించాను. అది వాళ్ళు చూసి అసోసియేషన్ గురించి ఎంక్వైరీ చేసి, ఇది యూనిట్ పేరు మీద ₹1,00,000 వచ్చినంత మాత్రం ఇది ఒకరిది కాదు అమౌంట్, ఇందులో 10 మంది, 15 మంది, 20 మంది ఉంటారు, ఇది డిస్పోర్స్ అవుతుంది అమౌంట్ అని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలాగా పంపిస్తే వాళ్ళు అర్థం చేసుకుని వాళ్ళు ఏం చేశారు, TDS 2% కట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే. ఈ 2% కూడా ఎందుకు వేస్ట్ కావాలి డాన్సర్లకు అని చెప్పేసి నేను అసోసియేషన్ పేరు మీద పాన్ కార్డ్ అప్లై చేసిన. నేను ట్రెజరర్ అయినప్పుడు పాన్ కార్డ్ అప్లై చేసి IT ఫైలింగ్ స్టార్ట్ చేశాను అసోసియేషన్ పేరు మీద. ఈ TDS ఏదైతే కట్ అయ్యి వస్తుందో, ఇయర్లో ఎన్నో పేమెంట్లు వస్తాయి, ఒక ఇయర్లో ఎన్నో సాంగ్లు చదివితే ఎన్నో పేమెంట్లు వస్తాయి. ఇది IT ఫైలింగ్ చేసి ఆ TDS కూడా రిఫండ్ నేనే స్టార్ట్ చేశాను 2013లో. ఆ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి 2013 నుంచి ఇప్పుడు 2024 వరకు ఈ 11 ఇయర్స్లో TDS కట్ అయిన అమౌంట్ రిఫండ్ రూపంలో యూనియన్కు 23 lakhs వచ్చింది సార్. 23 lakhs. దిస్ ఈజ్ ఆల్సో ఆన్ రికార్డ్. మీరు ఎంక్వైరీ చేసుకుంటే మా ఆడిటర్ ఉంటాడు, అసోసియేషన్లో దాన్ని రికార్డు ఉంటుంది, స్టేట్మెంట్ ఉంటుంది. 62 లక్షలు కాకుండా ఇది 62 లక్షలు అనేది ఇంట్రెస్ట్ రూపంలో వచ్చింది. బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు మాకు యూనియన్కి FD మీద. ఓకే. ఈ 23 lakhs కూడా ఇది TDS కట్ అయిన అమౌంట్ రిఫండ్ వచ్చింది యూనియన్కు. అంటే ఓవరాల్గా ఎంత అండి, 85 లక్షల దగ్గర 85-86 లక్షల రూపాయలు నేను సొంత నిర్ణయాలతో, అంటే మన నాలెడ్జ్లో ఉంది కాబట్టి దాంతో చేశాము. ఇవి మాట్లాడరు ఎవరు, ఇవి మాట్లాడరు కదా, ఇలాంటి మంచి పనులు మాట్లాడరు. రాలేదు కదా, ఎక్కడ రాలేదు, రాదు. ఎవరు చెప్తారు, చెప్పరు. ఇప్పుడు బ్యాడ్ తొందర బాగుతుంది, మంచి తొందర బాగదు కదా. మంచి నత్తనాడుకు నడుస్తుంటుంది, విష ప్రచారం ఏదైతే ఉందో తొందరగా స్ప్రెడ్ అవుతుంటుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. నా గురించి నేనైతే తప్పులు చేసినా అని చెప్పి మాట్లాడుతున్నారో, చేసిన ఒప్పులు కూడా మాట్లాడాలి కదా. అదే లీడర్షిప్ అంటే జెన్యున్గా ఉండాలి. ఈరోజు నువ్వు ప్రెసిడెంట్ ఉంటావు, రేపు ఇంకోటి వస్తాడు కదా, నువ్వే పర్మనెంట్ కాదు కదా అంటున్నాను. నేను ఉన్న 5 సంవత్సరాలు ట్రెజరర్గా, ఇప్పుడు నేను లేను, వేరే రోడ్ చేస్తున్నాడు, రేపు ఇంకొకటి వస్తాడు. మనది పర్మనెంట్ కాదు. మనం వచ్చిన పని అయింది, డాన్సర్ పని చేయాలి, డాన్స్ మాస్టర్ పని చేయాలి. మనకి ఈ క్రమంలో అసోసియేషన్ ఎందుకు ఉంటుంది, ఇందులో మెంబర్స్కి ఎవరికి, మాస్టర్లకు కానీ డాన్సర్లకు కానీ ఎవరికి ఇబ్బంది కలిగినా అసోసియేషన్ ఆఫీస్ బేరర్స్ కల్పించుకొని మన పేమెంట్స్ విషయంలో కానీ వర్క్ విషయంలో కానీ కల్పించుకొని ప్రాబ్లం వచ్చిన దగ్గర సాల్వ్ చేయడానికే అసోసియేషన్ ఉంది. ఈ పగలు ప్రతీకారాలు తీసుకోవడానికి కాదు కదా.
దానికోసం అసోసియేషన్ ఎందుకు పైన బయట చూసుకోవచ్చు, ఏమైనా బాగుంటే బయట చూసుకోవచ్చు కదా. దానికి అసోసియేషన్ అడ్డం పెట్టుకొని నువ్వు ఎలా కొట్టాలని కూడా కొట్టు మళ్ళా ఇక కోపం ఉంటే, కానీ కడుపు కొట్టకంటున్నా. అదే నేను కోరుకునేది. సో డెఫినెట్గా మీకు న్యాయం జరగాలి అండ్ మీరు మళ్ళీ బ్యాక్ టు సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.